Hey guys, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. So ఈ particular session లో అయితే we'll be discussing about electrochemistry. అన్ని కాన్సెప్ట్స్ అంటే starting with electrolysis and దాంతో పాటుగా కండక్టర్స్ అంటే electrolytic conductors అంటే ఏంటి, and then we'll try to discuss about galvanic and voltaic cells. The three parts of electrochemistry we'll be discussing in this particular session. ఓకే, సో ఎవరైనా కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో లేనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఎందుకంటే ఇంకొంతసేపు తర్వాత ఈరోజు జరిగిన రెడాక్స్ రియాక్షన్కి సంబంధించిన నోట్స్ కూడా విల్ బీ షేరింగ్ ఇట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, హాయ్ సుమతి, భాస్కర్, శ్రవంతి, పండు, హాయ్ రమ్య, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ గైస్. Good evening Mani, good evening Divya, Shravanti, Bhavana, hi, good evening everyone. Right? So మీ అందరికీ నేను రోజు ఎన్నోసార్లు అయితే వివరించి చెప్తున్నాను, the Vedantu learning centers are very unique. So very unique in which perspective అంటే it could be in the class, అంటే క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, after the class experience కావచ్చు. That is literally wow, I can say. So why I'm telling you is, ఒక క్లాస్ రూమ్లో the teaching happens through our master teachers. You all know what kind of quality of teaching that we impart in our regular sessions. Not just that, ఒక క్లాస్ రూమ్లో ఏంటంటే the classrooms are completely integrated with the technology. So దీనివల్ల ఏం జరుగుతుందంటే the learning becomes more personalized. అంటే ఒక క్లాస్ రూమ్లో 50 మంది ఉన్నప్పుడు the feel that you get, అంటే literally you feel that the teacher is trying to interact with you, talk to you, explain you. So literalగా ఒక మన మీద ఒక సింగిల్ పర్సన్ మీద ఎలాగైతే ఒక టీచర్ మాట్లాడితే, ఎలాగైతే ఒక 1-to-1 మీ ముందు కూర్చొని చెప్పిస్తే ఎలా ఉంటుందో, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ గెట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎందుకు అని అంటే వీ హ్యావ్ సంథింగ్ వీ కాల్ ఇట్ యాజ్ క్లిక్కర్స్. సో వీ హ్యావ్ స్మార్ట్ క్లిక్కర్స్. అవి ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దోస్ క్లిక్కర్స్ అంటే లిటరల్గా ఒక క్లాస్ రూమ్లో ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఉండొచ్చా, ఉండకపోవచ్చు, ఇవన్నీ కూడా లిటరల్గా వితౌట్ ఓపెనింగ్ యువర్ మౌత్, వితౌట్ స్టాండింగ్, సార్ ఈ ఆన్సర్ నాకు తెలుసు, సార్ ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు, ఈ కాన్సెప్ట్ నాకు అర్థమైంది అని మీరు చేతులు చెప్పాల్సిన అవసరం లేదు. లిటరల్గా మీ క్లిక్కర్స్ యువర్ అంటే లైక్ those clickers for every student, you can click on it and then tell us, so ఇది అర్థమైంది, ఇది అర్థం కాలేదు అంటే. this happens only through technology. సో ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ట్రస్ట్ మీ, యూ షుడ్ విజిట్ Vedantu Learning Center and be part of Vedantu Learning Center by registering for either JEE or NEET of those competitive examinations that you aspire to crack. Right? So let me tell you this. ఒక డౌట్స్ విషయంలోకి వచ్చేసరికి ఒక క్లాస్ రూమ్లో డౌట్ సాల్వింగ్ కావచ్చు, ఒక క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్ సాల్వింగ్ కావచ్చు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా యూ కెన్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్. వీ హ్యావ్ అరౌండ్ 800+ డౌట్ టీచర్స్. సో దే విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఈజ్ మై వాయిస్ ఓకే నా? చాలా లోగా ఉందా? హౌ అబౌట్ నౌ? ఐఎమ్ ట్రైంగ్ టు బీ మోర్ లౌడర్. ఓకే. From my end, everything is properly working. I can actually see the audio mixer also. Voice kuda na clear gaane telustundi, and at the same time my team has also seen this. The audio is absolutely working fine. Guys, I am so sorry if you are facing that issue. ఒకవేళ ఆ ఇష్యూ అంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ హెడ్సెట్ లేదంటే ఒక హ్యాండ్సెట్ కానీ ఉన్నట్లయితే ప్లీజ్ యూజ్ ఇట్ ఫర్ బెటర్ ఆడియో. దట్ ఈస్ మై సజెషన్. ఓకే, right? So this is a very good mic. I'm using a Rode mic, which is a very good mic. The quality of the audio is normally awesome, I can tell you. Okay, so not just that. Okay, my academic mentors, they will help you understand anything. They will be the single point of contact in your learning process with Vedantu. Ante edaina, if you have any concern, if you need someone's help, if you need someone to help you with your timetable, then you need someone to counsel you, mentor you, motivate you, they are always there for you. That is something I want to highlight here. And ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఒక క్లాస్కి సంబంధించిన నోట్స్ కావచ్చు, ఆ క్లాస్కి సంబంధించిన రిప్లై కావచ్చు, అండ్ నాట్ జస్ట్ దట్, ఎన్నో లాట్ ఆఫ్ కంటెంట్ ఈస్ మేడ్ అవైలబుల్ ఫర్ యూ ఫర్ ఫ్రీ ఇఫ్ యు ఆర్ రిజిస్టరింగ్ విత్ Vedantu Learning Center. And across India, we have spread across India. And Andhra Pradesh and Telangana విషయంలోకి వస్తే హైదరాబాద్, విజయవాడ, గుంటూరు,
and Visakhapatnam. All these 4 cities are with Vedantu Learning Centers. This is your opportunity to register for Vedantu Learning Center. So take a chance, వెళ్ళండి, చూడండి, trust me, you will have a very different experience at Vedantu Learning Center. Right? So today's session is all about electrochemistry. So ఏంటి మన electrochemistry? What exactly is our electrochemistry? ఏం నేర్చుకోబోతున్నాం దీంట్లో అంటే let me tell you this. సో మనకు బేసికల్గా కండక్టర్స్లో 2 రకాలు ఉంటాయి. సో కండక్టర్స్లో మనకు 2 రకాలు. ఒకటేంటంటే ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఓకే, సో మనం ఈ పర్టికులర్ సెషన్లో దేని గురించి నేర్చుకోబోతున్నామంటే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. సో దీంట్లో బేసికల్గా దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ బికాస్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ అయాన్స్. సో బికాస్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ అయాన్స్ అంటే ఇక్కడ చార్జ్ క్యారియర్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ అయాన్స్ అన్నమాట. సో అయాన్స్ ఆర్ ద చార్జ్ క్యారియర్స్. మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ కండక్టర్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనం electrons are the charge carriers. This is because of the flow of electrons. So దీంట్లో because of the flow of electrons you see them acting as good conductors. So మనం ఈ రోజు నేర్చుకోబోయేది కంప్లీట్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. సో బేసికల్గా లిటరల్గా ఎలక్ట్రోకెమిస్ట్రీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ యాజ్ దట్. అంటే ఒక ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ హోల్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో మొత్తంలో కూడా విల్ బి లుకింగ్ అట్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్. ఒక ప్రాసెస్లో ఏంటంటే మనకు కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంటుంది. కెమికల్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, అండ్ ఇంకొక ప్రాసెస్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ యూటిలైజ్డ్. ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించుకొని కెమికల్ ఎనర్జీగా మారుస్తుంటాం. ఓకే, సో ఈ రెండిటి ప్రాసెస్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ వెరీ మచ్ డీటెయిల్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఇక్కడ జరుగుతుందో వీటిని ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ అని పిలుస్తుంది. దీంట్లో ఏం జరుగుతాయి? ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి. ఈ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా రెడాక్స్ రియాక్షన్స్. ఎనీ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ యూ టేక్ ఇట్ ఈస్ ఎ రెడాక్స్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ రెడాక్స్ రియాక్షన్ అన్నమాట. సో బేసికల్గా మనము ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో వన్ థింగ్ ఇస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. దట్ ప్రాసెస్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. సో దట్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ ఎలక్ట్రోలైసిస్. ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే, సో ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో బేసికల్గా మనం వి టర్న్ ద నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఇంటూ నాన్ స్పాంటేనియస్. ఒక నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఓకే, బై సప్లయింగ్ సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ, ఓకే, వి కన్వర్ట్ దిస్ నాన్ స్పాంటేనియస్ ఇంటూ స్పాంటేనియస్. ఓకే, సో ఇలా మనకు ఒక ప్రాసెస్ అంటే ఇక్కడ సమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సప్లై చేయడం ద్వారా ఈ నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వితౌట్ ఎనర్జీ this process is not possible. By this external source we convert the spontaneous process into a non-spontaneous process into a spontaneous process. మరి కెమికల్ ఎనర్జీ విషయంలోకి వస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ మనకు ఒక ప్రాసెస్ ఇస్ యాక్చువల్లీ స్పాంటేనియస్. ఒక స్పాంటేనియస్ ప్రాసెస్ అనేది బికాస్ ఆఫ్ ది స్పాంటేనియస్ ప్రాసెస్ యూ సీ సమ్ కెమికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో బేసికల్గా ఈ స్పాంటేనియస్ ప్రాసెస్ ఇక్కడ జరిగే ప్రాసెస్ అనేది స్పాంటేనియస్ అన్నమాట. సో దెర్ ఈస్ ఎ సెటప్ దట్ యూ డూ హియర్ బై టేకింగ్ ఎ సెల్ విచ్ ఐ కాల్ ఇట్ యాజ్ వోల్టాయిక్ సెల్ అనేది ఉపయోగిస్తాను. వోల్టాయిక్ సెల్, సారీ, లేదంటే దీన్ని గ్యాల్వానిక్ సెల్ అని పిలవచ్చు. గ్యాల్వానిక్ సెల్ ఆర్ వోల్టాయిక్ సెల్ని ఇక్కడ ఉపయోగిస్తాను. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ కూడా ఇక్కడ నేను ఏంటంటే ఐ క్యారీ అవుట్ ఇన్ ఏ పర్టికులర్ సెల్ విచ్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే బేసికల్గా ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్, ఎలక్ట్రోలైటిక్ సెల్ ఏదైతే ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జరుగుతుందో దీన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్ అని పిలుస్తాం. సో బేసికల్గా ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో మనకు 2 రకాలు. ఒకటేంటంటే ఎలక్ట్రోలైటిక్ సెల్, ఇంకొకటి గ్యాల్వానిక్ సెల్ అన్నమాట. Okay, so we'll try to understand what is the process that's happening here
అండ్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాసెస్, అప్లికేషన్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సెషన్లో అర్థం చేసుకుందాం. అండ్ దాంతోపాటుగా వీల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ galvanic cells, what are these galvanic cells and how are they utilized, what is the application of this galvanic cells, ఇవన్నీ నేర్చుకుందాం. అండ్ వన్ థింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్, స్టడీ అబౌట్ ఇస్ ద ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. అంటే వాటిలో కండక్టెన్స్ అనేది, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. అంటే బేసికల్గా కండక్టెన్స్ అంటే ఏంటంటే ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. సో బేసికల్గా ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ని మనం ఏమని పిలుస్తాం, కండక్టెన్స్ అని పిలుస్తాం. సో ఎలక్ట్రానిక్ కండక్టర్స్లో యూ హ్యావ్ కండక్టెన్స్, ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నోన్ యాజ్ కండక్టెన్స్, ఎలక్ట్రానిక్ కండక్టెన్స్. మరి ఎలక్ట్రోలైటిక్ కండక్టెన్స్ అంటే బేసికల్గా ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కండక్టెన్స్ని మనం ఇలా డిఫైన్ చేస్తాం. సో ఇఫ్ ద ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ అంటే ఫ్లో ఆఫ్ అయాన్స్ కనుక ఈజీగా ఫ్లో అయితే దెన్ కండక్టెన్స్ ఇస్ మోర్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ వాట్ ఆర్ ద పారామీటర్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ దిస్ కండక్టెన్స్, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సెషన్లో విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. సో ఫస్ట్ టు స్టార్ట్ విత్, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ electrolytic cells. So basically the process of electrolysis happens in this electrolytic cells. ఈ ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో జరుగుతుంది. సో ద సెటప్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఏంటంటే, హియర్ యూ హ్యావ్ అన్ ఎలక్ట్రోలైట్. సో దెర్ ఈస్ అన్ ఎలక్ట్రోలైట్ ఇన్ దిస్. సో ఎలక్ట్రోలైట్, ఓకే. సో ఎలక్ట్రోలైట్ అంటే దట్ మీన్స్ ఇట్ హ్యాస్ అయాన్స్ ఇన్ ఇట్. ఏమున్నాయి దీంట్లో, అయాన్స్ ఉంటాయి దీంట్లో. సో ఎలక్ట్రోలైట్స్లో రకరకాల ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్, రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ ద అదర్ వన్ ఇస్ వీక్ ఎలక్ట్రోలైట్స్. వీటి గురించి మనం తర్వాత చదువుకుందాం. ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ లేటర్. సో ఇక్కడ ఒక ఎలక్ట్రోలైట్ ఉంది, బేసికల్గా ఎలక్ట్రోలైట్ దట్ కంటైన్స్ అయాన్స్ ఇన్ ఇట్. ఓకే, దట్ కంటైన్స్ ఫ్రీ అయాన్స్ ఇన్ ఇట్. ఎలక్ట్రోలైట్లు ఏముంటాయి, మనకు ఫ్రీ అయాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, ఇటువంటి ఎలక్ట్రోలైట్లోకి రెండు ఎలక్ట్రోడ్స్ని ఇన్సర్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ ఎలక్ట్రోడ్ అండ్ దిస్ ఈజ్ ద అదర్ ఎలక్ట్రోడ్. ఇట్లాంటి రెండు ఎలక్ట్రోడ్స్ని ఇన్సర్ట్ చేసి ఐఎమ్ పాసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇట్. సో ఒక ఎలక్ట్రానిక్ కండక్టర్ని దీంతో కనెక్ట్ చేసి ఐ పాస్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇట్. సో ఇలా ఇక్కడ పాజిటివ్ టెర్మినల్, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్. సో దట్ ఈస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇదే ఒక ఎలక్ట్రోడ్ అనమాట. దీని ఏమని పిలుస్తాం, ఎలక్ట్రోడ్ ఆర్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ద నెగటివ్ ఎలక్ట్రోడ్. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ ద నెగటివ్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్ని మనం ఏమని పిలుస్తాం అంటే యానోడ్ అని పిలుస్తాం. దిస్ ఈస్ నోన్ యాజ్ ద యానోడ్ అండ్ దిస్ ఈస్ నోన్ యాజ్ ద క్యాథోడ్. మీలో ఎంతో మందికి ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఏ ఎలక్ట్రోడ్ని యానోడ్ అని పిలవాలి, ఏ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అని పిలవాలి. డూ యూ థింక్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద చార్జ్? సో ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి దీన్ని యానోడ్ అని పిలుస్తున్నాను, నెగిటివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి దీన్ని క్యాథోడ్ అని పిలుస్తున్నాను, అలా అనుకుంటున్నారా? ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. సో బేసికల్గా ఒక పర్టికులర్ ఎలక్ట్రోడ్ని మనం యానోడ్ అని పిలవాలంటే, ఓకే, ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో, ద ఎలక్ట్రోడ్ వేర్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్, ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అట్ ద యానోడ్. సో ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో అది యానోడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ సిమిలర్గా ఇట్ కుడ్ బి ఎనీ ఎలక్ట్రోలైటిక్ సెల్, ఎలక్ట్రోలైటిక్ సెల్ కావచ్చు, లేదంటే గ్యాల్వానిక్ సెల్ కావచ్చు, వోల్టాయిక్ సెల్, ఎనీ సెల్, ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో అది మన యానోడ్. బ్లైండ్ గుర్తుపెట్టుకోండి, ఏ సెల్కైనా ఇది వర్తిస్తుంది. అలానే రిడక్షన్ అట్ క్యాథోడ్, ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో అది మన క్యాథోడ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్లైండ్లీ రిమెంబర్ దిస్ బోత్. ఓకే, ఆక్సిడేషన్ అట్ యానోడ్, రిడక్షన్ అట్ ద క్యాథోడ్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఓకే, సో దిస్ ఈస్ ఇలా మనం ఒకటి యానోడా ఒకటి క్యాథోడా అనే దాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. అండర్స్టూడ్? సో నౌ బేసికల్గా ఇటువంటి ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్లో, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో నేను ఒక ఎలక్ట్రోలైట్గా ఫ్యూజ్డ్ NaCl తీసుకుంటాను. ఏంటిది? ఫ్యూజ్డ్ NaCl. సో ఫ్యూజ్డ్ NaCl అంటే బేసికల్గా ఇట్ ఈస్ ఏదైతే సాలిడ్ అయానిక్ కాంపౌండ్ ఉంటుందో ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ లిక్విడ్. సో లిక్విడ్లో కన్వర్ట్ చేసినప్పుడు దీంట్లో నాకు ఏముంటాయి, Na+ అయాన్స్ ఉంటాయి, అలానే Cl-1 అయాన్స్ ఉంటాయి. సో బేసికల్గా మనం ఏం చేస్తున్నాం, దీంట్లోకి ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేస్తున్నాం కాబట్టి సో ఏం జరుగుతుంది ఇక్కడ, సో ఆబ్వియస్గా యానోడ్ అనేది ఇక్కడ నాకు పాజిటివ్ ఛార్జ్ అన్న విషయం తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఎలక్ట్రోలైట్లో నుంచి ఏదైతే నెగిటివ్ ఛార్జ్డ్ అయాన్స్ ఉన్నాయో దే విల్ మూవ్ టువర్డ్స్ ద యానోడ్.
So basically that Cl minus 1, it will lose its electron to form chlorine plus 1 electron. So ఇట్లాంటి రెండు chlorines కలిసి ఒక chlorine plus one more chlorine, this will result in the formation of chlorine gas. ఇలా జరగడానికి అవకాశం ఉంటుందా? ఎస్, అబ్సల్యూట్లీ జరగచ్చు. సో Cl minus could move towards this positive charge. ఇది నెగిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్, ఆబ్వియస్లీ ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద యానోడ్. సో ఇలా నాకు క్లోరిన్ గ్యాస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇటు సైడ్ క్యాథోడ్ దగ్గర ఏం జరగచ్చు? నాకు Na ప్లస్ అనేది ఏదైతే ఉందో ఇట్ కుడ్ యాక్చువల్లీ గెయిన్ 1 ఎలక్ట్రాన్ అండ్ దట్ వుడ్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సోడియం. సో నాకు ఇక్కడ సోడియం ఫామ్ అవడానికి ఆస్కారం ఉంటుంది వెన్ ఐఎమ్ టేకింగ్ ఎ ఫ్యూజ్డ్ NaCl. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ దట్ కుడ్ హ్యాపెన్ హియర్. కరెక్ట్? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది చూడండి, దిస్ నెగిటివ్ చార్జ్ ఇట్ ఈస్ లూజింగ్ ద ఎలక్ట్రాన్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ నోన్ యాజ్ ఆక్సిడేషన్. లేదంటే అలానే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. యూ కెన్ సే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. దిస్ ఇస్ నోన్ యాజ్ ఆక్సిడేషన్. అలానే ఇక్కడ చూడండి డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. హియర్ దెర్ ఇస్ ఏ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ కెన్ ఆల్సో బి రిగార్డెడ్ యాజ్ ద రిడక్షన్. Understood? So this is the process that normally happens here. Okay, is this clear? Any more questions still here? Okay, so basically ga idi manam electrolysis process అని పిలుస్తాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఒక క్యాటయాన్ ఒక యానయాన్ అంటే ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ నాకు రెండు యానయాన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఏం చేస్తామంటే లెట్ మీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ aqueous NaCl. ఏంటిది? లెట్ మీ టేక్ ఇన్ ఎ డిఫరెంట్ పేజ్. లెట్ మీ రైట్ ఇన్ ఏ సపరేట్ పేజ్. సో ఈసారి నేను ఏం చేస్తానంటే aqueous NaCl తీసుకుంటాను. సో aqueous NaCl తీసుకున్నప్పుడు దీంట్లో నాకు Na ప్లస్ అయాన్స్ ఉంటాయి, అలానే Cl మైనస్ 1 అయాన్స్ ఉంటాయి, వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ H ప్లస్ అయాన్స్ ఉంటాయి, అలానే OH మైనస్ అయాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు అంటే ఒకటే అయాన్ ఉన్నింది. సో కాబట్టి దిస్ వెంట్ టువర్డ్స్ ద యానోడ్. సో ఎవ్రీథింగ్ వాజ్ ఈజీ. సో ఆబ్వియస్గా పాజిటివ్ ఎలక్ట్రోడ్స్ మనకి ఎక్కడికి వెళ్తాయి? దే మూవ్ టువర్డ్స్ ద క్యాథోడ్ అన్న విషయం మనకు తెలుసు. ఓకే, మరి ఇవి రెండిట్లో వన్ అయాన్ దట్ విల్ మూవ్ టువర్డ్స్ ద యానోడ్ అన్న విషయం కూడా మనకు తెలుసు. ఇప్పుడు వచ్చిన ఒక కన్సర్న్ ఏంటంటే యానోడ్ దగ్గరికి క్లోరైడ్ అయాన్ అలానే హైడ్రాక్సైడ్ అయాన్ రెండు వెళ్తాయా? లేదు సార్, ఈ రెండిట్లో ఒకటే వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారా? అలానే ఇక్కడ సోడియం అయాన్ అలానే హైడ్రోజన్ అయాన్ ఉన్నాయి. ఈ రెండిట్లో రెండు క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయా? లేదు సార్, దాంట్లో ఒక్కటే క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారా? సో ఇది వెళ్తే ఏది వెళ్తుంది? విచ్ వన్ డూ యూ థింక్ విల్ గో? డూ యూ థింక్ సోడియం విల్ గో ఆర్ హైడ్రోజన్ విల్ గో హియర్ ఆర్ క్లోరిన్ విల్ గో ఆర్ OH మైనస్ విల్ గో టువర్డ్స్ ద రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్? సో నేనేమనుకుంటున్నానంటే క్యాటయాన్స్ యానోడ్ దగ్గరికి క్యాథోడ్ దగ్గరికి నేనేమనుకుంటున్నానంటే H ప్లస్ అయాన్స్ వచ్చి క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇటు సైడ్ ఏమనుకుంటున్నానంటే క్లోరైడ్ అయాన్స్ వచ్చి యానోడ్ దగ్గరికి వెళ్తాయని నేను అనుకుంటున్నాను. సో ఎందుకు అనుకుంటున్నారు సార్ ఇలా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో లెట్ మీ టెల్ యూ దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ. ఏంటిది? ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ. అంటే దిస్ థియరీ ఏం చెప్తుందంటే దేనికైతే తక్కువ డిశ్చార్జ్ ఎనర్జీ అవసరం అవుతుందో, సో దేనికైతే తక్కువ డిశ్చార్జ్ ఎనర్జీ అవసరం అవుతుందో, సో ద వన్ దట్ నీడ్స్ లెస్సర్ డిశ్చార్జ్ ఎనర్జీ దట్ గెట్స్ ఆర్ దట్ మూవ్స్ టు ద రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్. అంటే ఇప్పుడు మనం చూసిన దాంట్లో మనకి ఇక్కడ సోడియం ఉంది అలానే హైడ్రోజన్ ఉంది. ద డిశ్చార్జ్ ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ బై సోడియం ఇస్ మోర్ కంపేర్ టు దట్ ఆఫ్ ద హైడ్రోజన్. అందుకని ఈ పర్టికులర్ కేసులో మనకి ఏం జరుగుతుందంటే ద హైడ్రోజన్ విల్ మూవ్ టువర్డ్స్ ద క్యాథోడ్. అంటే దీని కారణంగా నాకు హైడ్రోజన్ ఏం చేస్తుంది? H ప్లస్ విల్ యాక్సెప్ట్ 1 ఎలక్ట్రాన్. దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఇట్లాంటి ఒక రెండు హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి నాకు ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ని అయితే ఎవాల్వ్ చేస్తుంది. అంతే కదా? సో దిస్ ఇస్ ద రియాక్షన్ హ్యాపెనింగ్ అట్ ద క్యాథోడ్. మరి క్యాథోడ్ దగ్గర ఏం జరగాలి? రిడక్షన్ జరగాలి. రిడక్షన్ జరిగినట్లే కదా. ఆబ్వియస్లీ చూడండి, దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ నథింగ్ బట్ రిడక్షన్ హియర్. అబ్సల్యూట్లీ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. మరి యానోడ్ దగ్గర చూడండి, ఆబ్వియస్లీ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ అయాన్స్, మనకు ఇఫ్ యూ అబ్జర్వ్ ద OH మైనస్ డిశ్చార్జ్ ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ బై OH మైనస్ ఇస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద క్లోరిన్. అంటే OH మైనస్ క్లోరిన్లో ఏది ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది, ఏది యానోడ్ దగ్గరికి వెళ్తుంది? ఖచ్చితంగా క్లోరిన్ వెళ్తుంది. సో క్లోరిన్ విల్ మూవ్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకు? దిస్ క్లోరిన్ ఓకే -1 it will move towards the respective electrode to form chlorine plus 1 electron, and ఇట్లాంటి ఒక రెండు క్లోరిన్స్ కలిసి it will result in the formation of chlorine gas.
అంతే కదా. సో క్లోరిన్ గ్యాస్ ఏమో నాకు యానోడ్ దగ్గర రిలీజ్ అవుతుంది. సో యానోడ్ దగ్గర ఏం జరిగింది చూడండి, దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. చూడండి, దెర్ ఇస్ ఏ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఆక్సిడేషన్ జరిగిందా? అబ్సల్యూట్గా జరిగింది. సో యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్, అండ్ మిగిలినది ఏం మిగిలిపోతుంది చెప్పండి? వాట్ డూ యూ థింక్ ఈస్ లెఫ్ట్ అవుట్ హియర్? కెన్ యూ గెస్ వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్ హియర్? సో వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్ ఈస్ హియర్ Na ప్లస్ అయాన్స్ అలానే ఉండిపోతాయి, అలానే OH మైనస్ అయాన్స్ కూడా అలానే ఉండిపోతాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ దట్ ఈస్ యూస్డ్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ used in manufacturing of NaOH. In manufacturing of NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ని ఈ చిన్న ప్రిన్సిపల్ని ఉపయోగించి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇక్కడ తీసుకునే aqueous NaCl is nothing but my brine solution. Brine solution is nothing but 50% NaCl solution is known as the brine solution. Brine solution అంటే ఏంటి? 50% NaCl solution is nothing but it is known as the brine solution. Understood? So basically this complete thing is guided by preferential discharge theory. So ఆ థియరీ ప్రకారం ఏదైతే రెస్పెక్ట్ ఎలక్ట్రోడ్స్ దగ్గరికి వెళ్ళాలో అవి వెళ్తాయి. అండర్స్టూడ్? సో తరువాత మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ గురించి నేర్చుకున్న తర్వాత మనకు ప్రతి ఒక్క అయాన్కి కూడా కొంత టెండెన్సీ ఉంటుంది. ఆ టెండెన్సీ బేస్ చేసుకొని ఏది పర్టికులర్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది అనే విషయం చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే నాకు ఇక్కడ Na+ ఉంది, దాంతోపాటు ఇక్కడ H+ ఉంది. సో ఈ రెండింటికి ఏం జరుగుతాయి? బేసికలీ ఈ రెండు కూడా క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి. దే బోత్ విల్ అండర్గో రిడక్షన్. సో ఈ రెండిట్లో ఏది రిడక్షన్ అండర్గో అవుతుంది అనే విషయాన్ని దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే వాటికంటూ రిడక్షన్ పొటెన్షియల్స్ ఉంటాయి. సో రిడక్షన్ పొటెన్షియల్ అంటే ద టెండెన్సీ టు అండర్గో రిడక్షన్. రిడక్షన్ పొటెన్షియల్ దేనికైతే ఎక్కువ ఉంటుంది దట్ విల్ అండర్గో రిడక్షన్. సో బేసికల్గా Na+ అలానే H+లో చూసినట్లయితే ద రిడక్షన్ పొటెన్షియల్ ఫార్ సోడియం ఈజ్ లెస్ దాన్. సో ఇక్కడ నాకు రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ Na+ is less than that of the reduction potential of hydrogen. Na+ is less than that of the hydrogen అన్నమాట. సో దీని కారణంగా హైడ్రోజన్కి చాలా ఎక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉండడం కారణంగా దిస్ ఇస్ ద వన్ దట్ విల్ అండర్గో రిడక్షన్ హియర్. సో దిస్ ఇస్ ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకుంటాం. ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ తర్వాత ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ గురించి మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఎలక్ట్రో గ్యాల్వానిక్ సెల్స్లో, వాల్టైక్ సెల్స్లో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ గురించి నేర్చుకున్న తర్వాత దేనికైతే రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందో దట్ హ్యాస్ ద మోర్ టెండెన్సీ. కాబట్టి ఈ రెండు అయాన్స్లో దే ఆర్ లిటరలీ రేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. దేనికైతే ఎక్కువ టెండెన్సీ ఉంటుందో అది వెళ్తుంది. సో మనకి సోడియంలో, హైడ్రోజన్లో ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం H+ అయాన్కి రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ దట్ గోస్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్. అలానే ఇక్కడ ఈ రెండిట్లో ఆక్సిడేషన్ పొటెన్షియల్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దట్ గోస్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ యానోడ్ అనమాట. సో క్లోరిన్కి మనకి ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ హ్యాస్ ద మోర్ టెండెన్సీ టు అండర్గో ఆక్సిడేషన్, హెన్స్ దిస్ అండర్గో ఆక్సిడేషన్ అనమాట. సో ఆ వాల్యూస్ని బట్టి మనం చెప్తాం ఏది ఏ పర్టికులర్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది అనే విషయాన్ని. ఓకే, సో కానీ ఇప్పుడు ఎలా నేర్చుకున్నాం? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ నేర్చుకున్నాం. ఓకే, సో నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ లిటిల్ మోర్ అబౌట్ దిస్ క్వశ్చన్. సో మనం ఇక్కడ ఏంటంటే మోల్టన్ NaCl నేర్చుకున్నాం, అలానే NaCl సొల్యూషన్ కూడా నేర్చుకున్నాం. సో వాట్ అబౌట్ దిస్ కాపర్ ఎలక్ట్రోడ్? సో కాపర్ ఎలక్ట్రోడ్స్ విత్ ప్లాటినం. సో మనకి ఏంటంటే ఈ ఎలక్ట్రోడ్స్ వచ్చి రెండు రకాలు ఉంటాయి. సో ఎలక్ట్రోడ్స్ వచ్చి రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఇంకోటి ఏంటంటే రియాక్టివ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఓకే, సో ఏ ఎలక్ట్రోడ్స్ అయితే ఒక పర్టికులర్ రియాక్షన్లో, ఒక పర్టికులర్ ఎలక్ట్రాలిసిస్లో రియాక్ట్ అవ్వకుండా అలానే ఉండిపోతాయో వాటిని ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ అంటాం. సో ఏ ఎలక్ట్రోడ్స్ అయితే రియాక్ట్ అవుతాయో ఒక ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్లో, ఒక ఎలక్ట్రోలైసిస్ సెల్లో, ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్లో, వాటిని మనం రియాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ హియర్ కాపర్ సల్ఫేట్ aqueous solution, okay, with platinum electrodes, సో ప్లాటినం ఎలక్ట్రోడ్స్ కాపర్ సల్ఫేట్. సో కాపర్ సల్ఫేట్లో ఏమేమి అయాన్స్ ఉంటాయి? కాపర్ +2 అయాన్ ఉంటాయి, అలానే SO4 2- ఉంటుంది, అలానే ఇక్కడ నాకు H+ అయాన్స్ ఉంటాయి, అలానే OH- అయాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే యాజ్ పర్ ద ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ మనం కానీ చూసినట్లయితే ఈ రెండిట్లో ఏది మనకు యాక్చువల్గా క్యాథోడ్ దగ్గర రిడక్షన్ అండర్గో అవుతుందంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కాపర్. సో కాపర్ +2 ఏదైతే ఉందో ఇట్ విల్ ఫార్మ్ కాపర్ +2 ఎలక్ట్రాన్స్. సో బేసికల్గా ఇట్ అండర్గో రిడక్షన్ అట్ ద క్యాథోడ్ అనమాట. మరి ఇక్కడ ఇటు సైడ్ యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది? సో యానోడ్ దగ్గర ఈ విషయానికి వస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు ఈ OH- అయాన్స్ ఏదైతే ఉంటాయో ఒక 4 OH- అయాన్స్ కలిసి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 2H2O + 2O2. సో దిస్ ఈస్ ద రియాక్షన్ దట్ హ్యాపెన్స్ అట్ ద యానోడ్.
అంటే యానోడ్ దగ్గర నాకు ఏం ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. క్యాథోడ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది, కాపర్ అనేది ఫామ్ అవుతుంది. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ ద రియాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సార్ ఇక్కడ OH మైనస్ అయాన్ ఇక్కడ కాపర్ అని మీకు ఎలా తెలుసు అనే క్వశ్చన్ మీరు అడిగినట్లయితే, ఈ ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ ప్రకారం మీరు కానీ చూసినట్లయితే కాపర్కి డిశ్చార్జ్ ఎనర్జీ తక్కువ కంపేర్ టు హైడ్రోజన్, సో కాపర్ గెట్స్ డిపాజిటెడ్. ఇక్కడ చూసినట్లయితే సల్ఫేట్కి డిశ్చార్జ్ ఎనర్జీ ఇస్ వెరీ హై కంపేర్ టు దట్ ఆఫ్ ద OH మైనస్. అందుకనే ఇక్కడ మనకు OH మైనస్ విల్ యాక్చువల్లీ అండర్గో ఆక్సిడేషన్ because it has the lesser discharge energy. Okay, it needs lesser discharge energy, hence this is the reaction. Okay, so ఇప్పుడు అదే గనుక let's say for example I am taking copper sulfate with copper electrodes. So ఇదే reaction what am I doing is I am taking copper sulfate which is aqueous, okay, with the copper electrodes. సో ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఇలాంటి కాపర్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నప్పుడు బేసికల్గా ఏం జరుగుతుందో ఒకసారి బాగా గమనించండి. సో నేనేం చేస్తున్నాను దీంట్లో, ఐ హ్యావ్ ద ఎలక్ట్రోలైట్. ఓకే, దెర్ ఇస్ నో డౌట్ దెర్ ఇస్ అన్ ఎలక్ట్రోలైట్ హియర్. సో దీంతో పాటుగా నాకు ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. సో హియర్ ఈస్ వన్ ఎలక్ట్రోడ్ ఆఫ్ కాపర్ అండ్ హియర్ ఇస్ ద అదర్ ఎలక్ట్రోడ్ ఆఫ్ కాపర్. ఈ రెండింటిని దే ఆర్ కనెక్టెడ్ విత్ ద బ్యాటరీ. ఓకే, ఒకటేమో పాజిటివ్ టెర్మినల్, ఇంకోటేమో నెగిటివ్ టెర్మినల్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో బేసికల్గా క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, సో దీంట్లో ఉన్న అయాన్స్ ఏంటో చూద్దాం. సో ఇఫ్ యూర్ లుకింగ్ అట్ ద అయాన్స్, నాకు ఇక్కడ కాపర్ ప్లస్ 2 అయాన్ ఉంటుంది, అలానే H ప్లస్ అయాన్స్ ఉంటాయి, అలానే ఇక్కడ SO4 2 మైనస్ అయాన్స్ ఉంటాయి, అలానే OH మైనస్ అయాన్స్ ఉంటాయి. ఓకే, సో బేసికల్గా నాకు క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో అట్ ద క్యాథోడ్, సో క్యాథోడ్ దగ్గర ఈ రెండిట్లో బేసికలీ ఇఫ్ యూ అబ్జర్వ్ అట్ ద క్యాథోడ్, దీనికి రిడక్షన్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, సో సారీ ద రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ కాపర్ ఇస్ హై బేసికల్గా, అలానే లేదంటే డిశ్చార్జ్ ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద డిపాజిషన్ ఇస్ లెస్. అందుకనే ఇక్కడ నాకు కాపర్ ప్లస్ 2 ఏం చేస్తుంది, ఇట్ విల్ యాక్సెప్ట్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ దాట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాపర్. అంతే కదా? సో ఇలా డిపాజిట్ అవుతుంది. ఎక్కడ జరుగుతుంది ఇది? బేసికల్గా క్యాథోడ్ రియాక్షన్. దిస్ ఇస్ ద రియాక్షన్ అట్ ద క్యాథోడ్. సో క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. ఎస్, యాజ్ ఎక్స్పెక్టెడ్ ద రిడక్షన్ విల్ హ్యాపెన్ జస్ట్ లైక్ దిస్. ఓకే, సో కానీ ఇప్పుడు యానోడ్ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏం జరుగుతుంది అనుకుంటాం? సో యానోడ్ దగ్గర మనం ఏమనుకుంటామంటే, సో ద వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇస్ ఇదే సేమ్ 4 OH మైనస్ అయాన్స్ ఏవైతే ఉంటాయో దే యాక్చువల్లీ షుడ్ లూజ్ ఇట్స్ 4 ఎలక్ట్రాన్స్ అండ్ దాంతో పాటుగా మనకి ఇక్కడ O2 2H2O ప్లస్ O2 ఫామ్ అవుతుందని మనం అనుకుంటాం, ఆక్సిజన్ గ్యాస్ అనేది వస్తుందని మనం అనుకుంటాం. అంతే కదా? కానీ ఇలా జరగదు. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మరి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, మనకు బేసికల్గా ఇక్కడ కాపర్ అనేది డిపాజిట్ అవుతుంటే ఆబ్వియస్గా ఈ ఎలక్ట్రోలైట్ లోపల ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాపర్ ఇస్ డిక్రీజింగ్. కాపర్ ఇస్ డిక్రీజింగ్. ఇంతకుముందు అంటే మనకు ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి విచ్ ఆర్ ద ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. ఈసారి ఇక్కడ కాపర్ తీసుకోవడం వల్ల దెర్ ఈస్ ఎ ఛాన్స్, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ the copper could actually dissolve into it. సో ఇలా డిజాల్వ్ అయితే బేసికల్గా ఏం జరగచ్చు, మనకు ఈ కాపర్ కుడ్ లూజ్ ఇట్స్ 2 electrons to form copper plus 2 electrons. సో దిస్ కుడ్ హ్యాపెన్ హియర్ ఇన్సైడ్ దిస్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రియాక్షన్ ఇక్కడ ఇది జరుగుతుంది. సో లుక్ అట్ దిస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ అట్ విచ్ పొజిషన్? సో కెన్ ఐ సే దిస్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద యానోడ్. సో యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. So there is an increase in oxidation state. So this is the reaction that happens at the anode when you are taking a reactive electrodes. So this is a reactive electrode. This is reactive electrode. అందుకనే ప్రతిసారి you have మీరు electrodes ఏం తీసుకున్నారు అనేది గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. You have to check for the electrodes, what kind of electrodes are taken. So platinum electrodes, they are non-reactive or inert electrodes. ఇక్కడ they are reactive because దీంట్లో this has the same ions in the solution. Copper electrode and copper ions are there here in the anode. Okay, understood? So similarly, let's try to understand about one more. So we understood about this copper with platinum electrodes, copper with copper electrodes. So next thing is Na2SO4. So Na2SO4, I am taking Na2SO4, okay, dilute with platinum electrodes. Alane Na2SO4 concentrated with platinum electrodes. Okay, so అంటే ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ తీసుకొని నేను ఇక్కడ చేస్తున్నాను, ఒకటి కాన్సన్ట్రేటెడ్ ఒకటి డైల్యూట్ NaCl. సో ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఎ మినిట్, ఐఎమ్ సో సారీ ఎవ్రీవన్, జస్ట్ ఎ మినిట్ గైస్.
Just a minute, guys. Just a minute, everyone. I'm so sorry. Just a minute, guys. I'm so sorry, everyone. I have.
Guys, I'm so sorry. Right. Okay. So fine, let's continue. So here what we are doing, so on electrolysis. ఇక్కడ electrolysis చేస్తే ఇక్కడ నాకు ఏమేమి ions ఉంటాయి, Na plus ions ఉంటాయి, అలానే H plus ions ఉంటాయి, అలానే ఇక్కడ SO4 2 minus ions ఉంటాయి, అండ్ దీంతో పాటుగా ఇక్కడ OH minus ions కూడా నాకు ఉంటాయి, అవునా? సో బేసికలీ ఆన్ ఎలక్ట్రాలిసిస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందో చూడండి, H plus ions వెళ్తాయి, మనకు తెలుసు H plus will accept one electron to form hydrogen. సో ఇలాంటి రెండు హైడ్రోజన్స్ కలిసి it will result in the formation of hydrogen gas. సో బేసికల్గా ఇక్కడ నాకు ఏం జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. సో క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది, రిడక్షన్ జరిగింది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మరి యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ద యానోడ్. సో ఇక్కడ కూడా నాకు యాజ్ పర్ ద ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ ఎనర్జీ ఫర్ OH ఇస్ లెస్. ఇక్కడ OH మైనస్ ఒక 4 OH మైనస్ అయాన్స్ విల్ ఫార్మ్ 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ H2O plus 2H2O plus O2. So this is the reaction that happens at the anode. Ante kada anode దగ్గర ఈ రియాక్షన్ జరుగుతుంది, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, దట్ ఈస్ ఆక్సిడేషన్ అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్? రైట్. సో అదే కనుక నేను కానీ అక్కడ కాన్సన్ట్రేటెడ్ తీసుకున్నాను అనుకోండి, వాట్ ఈస్ టేకెన్ హియర్, కాన్సన్ట్రేటెడ్ Na2SO4 తీసుకుంటే, సో మనకి ఎలాగైతే ఇక్కడ రియాక్షన్ అట్ ద క్యాథోడ్, సో ఇదొక టేక్ దిస్, సో వెన్ ఐఎమ్ టేకింగ్ కాన్సన్ట్రేటెడ్ హియర్, ఇక్కడ నాకు సల్ఫేట్ -2 అలానే OH -1 ఈ రెండిటికి బదులు నాకు ఇక్కడ సల్ఫేట్ అయాన్, దట్ ఈస్ SO4 2-. సో దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 2SO4 2- S2O8 2- plus 2 electrons. So this is the overall reaction that will happen here at the anode. Okay, is this clear? Any more questions? So there is loss of electrons here, so this is the oxidation that happens at the anode. Okay, so ade ganaka let's say if I am looking at the other one, so other cathode దగ్గర చూసినట్లయితే ఎటువంటి రియాక్షన్ జరుగుతుంది, సో cathode దగ్గర మనకి ఏం జరగాలి, రిడక్షన్ జరగాలి. సో ఇక్కడ రిడక్షన్ జరగాలి కాబట్టి వాట్ హ్యాపెన్స్ అట్ ద cathode చూడండి, ట్రై టు అండర్స్టాండ్ అండ్ టెల్ మీ వాట్ హ్యాపెన్స్ అట్ ద cathode. సో cathode దగ్గర ఏం జరుగుతుంది, సో ఆబ్వియస్లీ వాట్ హ్యాపెన్స్ అట్ ద cathode, రిడక్షన్ జరగాలి. సో ఇక్కడ మనకు యూ విల్ హ్యావ్ దిస్ H plus 1 electron, this will result in the formation of hydrogen. అలానే ఇక్కడ hydrogen plus hydrogen, this will result in the formation of hydrogen gas. So this is when you are taking concentrated. So concentrated Na2SO4, this is the kind of reaction that you will see. Is this clear? Any more questions? Vaibhav? Any more questions? Any more questions? Divya, Vaibhav, Durgam, Deepthi, Lily? Is this clear? Understood? So dilute lo unnappudu this is the kind of reaction. So this follows preferential discharge theory. So it is following the preferential discharge theory. Kani ikkada entante it is not happening as per the preferential discharge theory. Ikkada SO4 2- is undergoing the oxidation here. Understood? Is this clear? Any more questions? Ardhamainda? Right? Okay? Right. So is this clear? So shall we move on to the next part? So concentrated విషయానికి వచ్చేసరికి ఇక్కడ నాకు ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ యాజ్ పర్ ద ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ. కాన్సన్ట్రేటెడ్ అండ్ OH- అయాన్స్ వెళ్తాయని అనుకుంటాను నార్మల్గా అయితే, కానీ ఇక్కడ OH- అయాన్స్ కాకుండా SO4 2- బికాస్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ వెరీ హై కాన్సన్ట్రేషన్, దిస్ ఆర్ ద వన్స్ దట్ విల్ అండర్గో ఆక్సిడేషన్ హియర్. Understood? So that is resulting in the formation of S2O8 2- plus 2 electrons here. Understood? Right? Is this clear? Any more questions? Okay, right. So now, okay, please repeat concentrated. Shruti, basically this is not happening as per the preferential discharge theory. So ఏదైతే ఎక్కువ concentration లో ఉందో that is the one which is undergoing oxidation here. So it is not happening based on the preferential discharge theory. సో అంటే ఇక్కడ మనకు ఒకవేళ ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ ప్రకారం ఒకవేళ ఆక్సిడేషన్ అడిగితే OH- అవ్వాలి, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్ ఇస్ నాట్ ద OH-, ఇట్ ఇస్ ద SO4 2- which is undergoing oxidation because it is present in high concentration here. Understood? Kani cathodic reaction is normal, again H plus 1 electron forming hydrogen. Okay, but ma question, Bashmita, any questions antaru, ma questions chudru, ye question cheppu Bashmita, nuve cheppu. I want you to
Ask your question. What is the question? See, కొన్ని సార్లు నేను క్వశ్చన్స్ ఎప్పుడు మిస్ అవుతానంటే whenever there is an unnecessary chat, okay, మీరు అందరూ నన్ను అడిగేటట్టయితే హ్యాపీలీ ఐ వుడ్ యాక్చువల్లీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సీ లైక్ 50 to 60 కమెంట్స్ ప్రాబబ్లీ స్టార్టింగ్ సెషన్ నుంచి ఒక 50 to 60 అన్నెసెసరీ కమెంట్స్ అయితే ఉన్నాయి. నువ్వే చూడు కావాలంటే. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ మిస్ అవుట్. బష్మిత, వాట్ ఈస్ ద క్వశ్చన్? యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? యూ కెన్ ఆస్క్ మీ. ఇస్ దిస్ క్లియర్, బష్మిత? I'm waiting for your answer. I'll wait for your answer. I want to know if everything is clear with you. Okay, right. So can we go forward? Okay. So right. Yes. Lily, I'm so sorry. The thing is, it could be because of my mic. Okay, actually, నాకు ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫ్రమ్ మై ఎండ్. సార్ మార్నింగ్ నుంచి అడుగుతున్నా సార్, ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వట్లేదు. Please ask me. I'm so sorry. Please ask me. Okay, let me put it on the, I think it's on the tab chat also. I'll modify it. Please ask me anything. Bashmita, you can ask me. I'm so sorry, Bashmita. Okay, right. Sir, 2 mics. Vaibhav, 2 mics pettukunna kuda it is the same. I have checked it out. Okay, it looks very much same. I'll hold it in my hand for now. Okay. Okay, right? Is this clear? Fine. So, Mari, let's try to understand the next concept. So, basically, manaki electrolysis process lo em jarugutundi, the deposition of substance is happening. So, how are you going to relate the deposition of the substance with the quantity of charge passed? So, basically, Faraday's law explains about the relation between substance deposited okay to that of charge passed okay. So this is how Faraday's law of electrolysis are defined. This gives the relation between the substance deposited to that of the charge, but వీటి మధ్య రిలేషన్ ని మనకు చెప్పేది Faraday's law of electrolysis. So Faraday's first law దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సార్ అన్నెసెసరీ చాట్ వాళ్ళని బ్లాక్ చేసేయండి సార్, వాళ్ళ వల్ల మీకు నా కమెంట్స్ రావట్లేదు. Guys, okay, please don't chat unnecessarily. See, ఎందుకు చెప్తున్నానంటే some of you are missing this. Okay, please, you guys, some of you are missing the concepts. Sir, voice starting session lo చాలా బాగా వచ్చింది సార్ ఒక 20 days నుంచి. Okay, let me get it checked. I have updated this device. So I have updated the device. Actually device కూడా నేను ప్రాపర్గా అప్డేట్ చేశాను. I'm not getting the reason why there is a కొంచెం ఎందుకు వాయిస్ తగ్గింది అనేది అర్థం కావట్లేదు, but I will look into it for sure again. Okay, is this clear everyone? Fine. So shall we move on? Okay. Okay, right, fine. So this basically గా ఈ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, నాకు దగ్గర ఒక ఎలక్ట్రోడ్ ఉందనుకో, ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ ఉంది. ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో బేసికల్గా మనకి ఏముంటుంది, ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రోలైట్లో క్యాటయాన్స్ ఏమో దే మూవ్ టువర్డ్స్ ద క్యాటయాన్స్ ఏమో క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి, యానయాన్స్ ఏమో యానోడ్ దగ్గరికి వెళ్తాయి, మనకు ఆల్రెడీ తెలుసు, కరెక్ట్? సో బేసికల్గా దిస్ ఇస్ ద సెటప్ ఆఫ్ ఏ ఎలక్ట్రోలైటిక్ సెల్. సో ఇక్కడ నాకు వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే, ద సబ్స్టెన్స్ దట్ ఈస్ డిపాజిటెడ్ ఆన్ ద ఎలక్ట్రోడ్. సో ఆబ్వియస్గా ప్రతి ఎలక్ట్రోడ్ మీద కొంత సబ్స్టెన్స్ అనేది డిపాజిట్ అవుతుంది కదా, అది ఇట్ కుడ్ బి ఏ గ్యాస్, ఇట్ కుడ్ బి ఏ సాలిడ్, ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్, ఎనీథింగ్. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఏంటిది, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, లెట్ మీ టేక్ ఇట్ యాజ్ m. It deposited, okay, is directly proportional to the quantity of charge. Is directly proportional to the quantity of charge passed. Quantity of charge passed anamata. So basically ikkada chudandi, for example, if q is the amount of charge passed, if m is the amount of substance deposited, so I can say m is directly proportional to the
Q అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ వీ క్యాన్ సే హియర్ ఇస్, ఓకే గైస్ పర్సనల్గా చాట్ చేయండి, లైవ్లో కాదు. సి అండ్ వన్ మోర్ థింగ్, ఏదైనా డౌట్స్ ఉందనుకోండి యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద చాట్. కొన్నిసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, మీకు ఆ కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి మీరే క్లియర్ చేయండి, తప్ప ఏం లేదు. ఓకే, యూ కెన్ క్లియర్ ఇట్, యూ కెన్, దెర్ ఇస్ నో issue with that also. Okay, so next thing, so let's try to understand here. There is a mass of the substance deposited is directly proportional to the charge. So now here manamu, can I define current is nothing but Q by T, quantity of charge flowing per unit time. So flow of charge per unit time, quantity of charge that is flowing per unit time is nothing but electric current. Ante deentlo nunchi can I write my Q is equal to I into T ga rayacha? Yes, absolutely I can write I into T as the charge. So before that, the proportionality constant and తీసేయడానికి I am introducing a constant. Okay, so this is the constant that I am introducing to remove the proportionality. Understood? So దీన్నే మనం electrochemical equivalent అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం దీన్ని? electrochemical ఈక్వలెంట్ అని పిలుస్తాం. సో ఈ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే ఏంటి, మనం ఎలా క్యాలిక్యులేట్ చెయ్యాలి అనే విషయాన్ని మీకు ఇప్పుడు ఒక 5 minutes తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో నుంచి కెన్ ఐ రైట్ బై మై ఎమ్ ఇజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఐ ఇంటూ టీ అని రాయచ్చా? ఎస్. సో దిస్ ఇస్ ఆల్సో ఏ రైట్ ఈక్వేషన్, కరెక్ట్. సో దిస్ ఇస్ ఆల్సో ఏ రైట్ ఈక్వేషన్. సో ఇప్పుడు వచ్చిన కన్సర్న్ ఏంటంటే, సార్ ఈ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అనేది మనకు ఇస్తారా, లేదంటే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చా అనే విషయాన్ని నేను మీకు ఇంకొంతసేపట్లో ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ లెట్ యూ నో. ఓకే, అసలు ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే మనం దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా నేను చెప్తాను. ఓకే, సో బేసికల్గా ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ జస్ట్ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. ఓకే, సో బట్ బిఫోర్ దాట్, so next thing that I'm going to take here is, what is the second law of electrolysis? So second law em cheptundante, whenever I have multiple electrolytic cells anukondi, for example I have 2 electrolytic cells. So ikkada for example I have this, ledante okati kavachu ledante rendu kavachu, edaina sare. Okay, let's say this is my electrode. Okay, and similar ga this is the other electrodes. Okay, సో నౌ ఇక్కడ ఈ పర్టికులర్ ఫారడే సెకండ్ లా ఏం చెప్తుందంటే, ప్రతి దాని మీద దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ ఈస్ డిపాజిటెడ్, కరెక్ట్. దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్, హియర్ ఆల్సో సమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్, హియర్ ఆల్సో సమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్, హియర్ ఆల్సో సమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్. సో బేసికల్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఇన్ ఈచ్ కేస్. ఒకసారి ఇక్కడేమో లెట్స్ సే ఇట్ ఈస్ M1 అనుకోండి, let's say here it is M2 అనుకోండి, let's say here it is M3 అనుకోండి, let's say it is M4 అనుకోండి. So basically he says that the amount of substance, the ratio of amount of substance deposit, amount of substance deposited is equivalent to the ratio of their equivalent weights, I'm going to prove it to you this also, equivalent weights. నేను దీని యొక్క ప్రూఫ్ కూడా చూపిస్తాను. అంటే దీని ప్రకారం ఏంటంటే M1 is to M2 is to M3 is to M4 will be equal to E1 is to E2 is to E3 is to E4, equivalent weight of this respective substances. This is what Faraday's second law manaku cheptundannamata. Okay, is this clear? Right? So one point you have to understand here is, so for example whenever I am, so one point that you have to understand here is, so whenever I am passing 1 Faraday of charge gani nenu gani pass cheste, how much am I passing? 1 Faraday of charge. Okay, so whenever I am passing 1 Faraday of charge, 1 Faraday of charge ante enta sir ane question meeku raavachu. So 1 Faraday is equivalent to 96,500 coulombs. So basically ఈ 96,500 coulombs 1 Faraday ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, the charge of 1 mole of electrons, charge of
1 mole of electrons is known as 1 Faraday. గుర్తుపెట్టుకోండి, charge of 1 mole of electrons is known as 1 Faraday. Charge of 2 moles of electrons is known as 2 Faraday. Charge of 3 moles of electrons is known as 3 Faraday. Okay, you want me to put 2 mics? Okay, fine, I'll put it. Just a minute, guys. Okay, so here is the other mic. I don't think this will make any difference, కానీ మీరు అడిగారు కాబట్టి I'll do it for you. Okay, is this clear now? Okay, right. So charge of 1 mole of electrons, so basically ఇక్కడ 1 Faraday is equivalent to, so దీన్ని మనం this is nothing but 1 Faraday. So it is found that ఎప్పుడైనా సరే ఒక ఎలక్ట్రోకెమికల్ లో when 1 Faraday of electric charge is, when 1 Faraday of electric charge is passed, electric charge is passed, the amount of substance deposited, okay, the amount of substance deposited is equal to its equivalent weight. గుర్తుపెట్టుకోండి. So let me prove it to you. Okay, I'll try to prove it to you. So basically నేను 1 Faraday of charge పాస్ చేస్తే నాకు ఎంత అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది, ఆ 1 ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది నాకు డిపాజిట్ అవుతుంది అన్న విషయం నాకు తెలుస్తుంది అనమాట. సో వెన్ ఐ పాస్ 1 Faraday of charge, the amount of substance deposited is 1 gram equivalent weight of a particular substance. అంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఏ పర్టికులర్ సబ్స్టెన్స్ అంత డిపాజిట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ ట్రై టు అండర్స్టాండ్ దిస్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ M+N ఒక పర్టికులర్ అయాన్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ టు యూ వెదర్ హౌ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. లెట్స్ ట్రై టు చెక్ దిస్ అవుట్. సో ఇఫ్ ఇట్ హ్యాస్ టు ఫార్మ్ M, ఇట్ హ్యాస్ టు గెయిన్ సమ్ N electrons. సో ఒక N electrons గెయిన్ చేస్తే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 1 mole of M. సో అంటే ఈ 1M అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ప్రకారం కెన్ ఐ సే దట్ ఓకే 1 mole of ions గనుక if it has to be converted into 1 mole of this M substance, how many electrons I need? ఖచ్చితంగా I need here N mole of electrons. N mole of electrons నాకు అవసరమా? అంతే కదా. This is the amount of electrons that are required for getting 1 mole of a substance. Will you agree with me? So it is very very clear that, okay, it is very very clear that నేను ఇక్కడ N mole of electrons నేను కానీ సప్లై చేస్తే నాకు 1 mole అనేది డిపాజిట్ అవుతుంది. 1 mole deposited, అంతే కదా. 1 mole is deposited. Okay, let me write it properly. 1 mole అనేది deposited అన్న విషయం నాకు బాగా తెలుస్తుంది. ఓకే, సో అదే కనుక నేను కానీ 1 mole of electronsని పాస్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ పాసింగ్ ఓన్లీ 1 mole of electrons, సో 1 mole of electronsని కానీ నేను కానీ పాస్ చేస్తే ఇట్ విల్ డిపాజిట్ హౌ మచ్? సో 1 mole of a substance, కెన్ ఐ సే దట్, ఓకే ఇంకొక రకంగా రాద్దాం. సో నాకు N moles N moles అనేది నేను కానీ ఎలక్ట్రాన్స్ని పంపిస్తే నాకు 1 mole డిపాజిట్ అవుతుంది. అంటే దీన్ని కెన్ ఐ రైట్ ఇట్ ఇన్ అదర్ ఫార్మ్ దట్ on passing N mole of electrons charge, I will get, okay, I will get here, what is the, I will get here molecular weight of this particular substance. Can I say gram molecular weight of this in grams? So ఇంత అనేది డిపాజిట్ అవుతుందని చెప్పొచ్చు if I pass N moles. So N moles is equivalent to, can I say N Faraday of charge? So can I say N moles is equivalent to N Faraday of charge? అంటే నేను N Faraday of charge కానీ పాస్ చేస్తే నాకు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుంది. అదే కానీ ఇఫ్ ఐఎమ్ పాసింగ్ 1 Faraday of charge, హౌ మచ్ ఇస్ డిపాజిట్? కెన్ ఐ సే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ హోల్ డివైడెడ్ బై N గ్రామ్స్. ఇంత డిపాజిట్ అవుతుందా? సో కెన్ ఐ సే 1 Faraday of charge అంటే లిటరలీ 96,500 coulombs కానీ పాస్ చేస్తే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై N ఇన్ని గ్రామ్స్. దిస్ ఇస్ ద అమౌంట్ దట్ ఈస్ డిపాజిటెడ్, కరెక్టా? ఇది ఇంత డిపాజిట్ అవుతుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ దిస్? లుక్ అట్ దిస్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్? సో ఇక్కడ ఈ పర్టికులర్ ఈక్వేషన్లో నన్ను ఎవరైనా కనుక ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ మీ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆర్ జస్ట్ ఈక్వలెంట్ వెయిట్ ఇస్ నథింగ్ బట్ gram molecular weight of M by number of electrons involved in this particular process. There are number of electrons involved on N. So this is how I will calculate the gram equivalent weight. So that means, can I say here, it is very very clear that ikkada nenu 1 Faraday of charge pass chesinappudu naaku ikkada gram equivalent weight
of a particular substance is deposited. Ante kada? It is very clear. It is very clear. Understood? Okay. Is this clear? Okay, so ఇంత నాకు ఇక్కడ డిపాజిట్ అవుతుందన్న విషయం నాకు బాగా తెలుస్తుంది. ఓకే, సో దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్, ఓకే, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ నాకు 1 Faraday ఆఫ్ చార్జ్ చేస్తే ఇంత డిపాజిట్ అవుతుందన్న విషయం నాకు బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో దిస్ ఇస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, రిమెంబర్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ లాలో నేను ఒకటి నేర్చుకున్నా. వాట్ ఈస్ దిస్ సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ ఇన్ ద ఫస్ట్ లా? సో లెట్ మీ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. సో ఫస్ట్ లాలో నాకు మాస్ డెపాసిటెడ్ ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ Q. ఓకే, సో ఇప్పుడు అదే కనుక లెట్స్ సే ఐఎమ్ పాసింగ్ 96,500 కులుమ్స్ కానీ పాస్ చేశాను అనుకోండి, నాకు ఎంత డిపాజిట్ అవుతుంది ఇక్కడ? ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఇస్ డిపాజిటెడ్. అంటే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ పాసింగ్ దిస్ మచ్ చార్జ్, దిస్ మెనీ గ్రామ్స్ ఆర్ డిపాజిటెడ్. నౌ టెల్ మీ సంథింగ్, ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ హియర్, కెన్ ఐ రైట్ హియర్, కెన్ ఐ రైట్ ఫ్రమ్ దిస్, సారీ, సో దీనిలో నుంచి కెన్ ఐ రైట్ హియర్, can I write here E grams is deposited when I am supplying 96,500 coulombs. So that means basically Z is referred to as E by 96,500. So ila manam electrochemical equivalent ni calculate cheyochu. So this is how it is calculated. So equivalent weight of a particular substance that is getting deposited meeku gani telisinattlaithe you can calculate the Z value. Ante deen upayoginchukoni can I write in the first equation m is equal to, okay, from this m is equal to Z place lo can I write this E by 96,500 into Q ga rayacha? Absolutely I can write like this. And similar ga, can I write similarly m is equal to here, what is E here? Can I write E into equivalent weight into I into, that is, I will write this as E into I into and T whole divided by 96,500. Can I write like this? So this is the final formula that I can use for the first law of thermodynamics. Sorry, I'm sorry, first law, Faraday's first law. Just a minute, guys. Is this clear? Sir, please explain again. Okay, Venkat, malli explain chestanu. Okay, just a minute, look at here. So first law, so basically ga naku ikkada nenu oka statement rasanu enti, 1 Faraday of charge pass chesinappudu నాకు amount of substance deposited is equivalent to its equivalent weight అని. ఇప్పుడు నేను దీన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్లో నాకు m+n ఇస్ ద అయాన్. ఈ అయాన్ కనుక నాకు 1 mole డిపాజిట్ అవ్వాలంటే నాకు ఇక్కడ n mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది అవసరం అన్న విషయం తెలుస్తుంది. సో నేను n mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పాస్ చేస్తే నాకు అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఇస్ 1 mole. సో 1 mole ఇస్ నథింగ్ బట్ molar mass of that particular substance, or I should not take it as molecular mass. So I'll write this as molar mass of this particular substance. Ante kada? So I will write it as molar mass of this particular substance. So molar mass of this particular substance. So ikkada kuda naaku ikkada molar mass ostadi antena. So molar mass, okay. So molar mass divided, so n Faraday of charge ante n moles of electrons is equal to n Faraday of charge, ante kada. 1 Faraday is equivalent to 1 mole of electrons. So n Faraday is equivalent to n moles of electrons. So n Faraday charge pass cheste inta molar mass is deposited. So ade ganaka if I am passing 1 Faraday, that is molar mass by n is deposited. Then what is molar mass by n? That is nothing but gram equivalent weight here. This is nothing but molar mass by n. So molar mass equivalent weight ilane kada మనం calculate చేస్తాం. So hence it is very clear that 1 Faraday pass చేస్తే gram equivalent weight అనేది deposit అవుతుంది అనేది very clear. So దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేశానంటే I have introduced it here. So 1 Faraday is nothing but how much? 1 Faraday is equivalent to 96,500 coulombs. So ఇంత చార్జ్ పంపించినప్పుడు నాకు ఈక్వలెంట్ వెయిట్ ఇంత సబ్స్టెన్స్ అనేది డిపాజిట్ అవుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఎ పర్టికులర్ సబ్స్టెన్స్. ఇది
ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఏ పర్టికులర్ సబ్స్టెన్స్. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, నాకు Z వచ్చేసింది. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఫస్ట్ లాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో యాజ్ పర్ ద ఫస్ట్ లా దిస్ ఇస్ Z is equal to E by 96,000. I have substituted, this is how I got it. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, సో ఫస్ట్ లాలో సారీ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సో ఇప్పుడు నాకు సెకండ్ లాలో ఒకటి చిన్న విషయం, వెన్ ఎవర్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ చార్జ్ ఇస్ పాస్డ్. సో వెన్ దిస్ ఇస్ అప్లికేబుల్, వెన్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ చార్జ్ ఇస్ పాస్డ్, సేమ్ క్వాంటిటీ ఆఫ్ చార్జ్ ఈస్ పాస్డ్ అంటే ఇప్పుడు చూడండి, వీ కేమ్ టు ఏ కన్క్లూజన్ దట్ నాకు ఫస్ట్ లా ప్రకారం ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఈజ్ ఈక్వల్ టు I got equivalent weight by 96,500 into Q. So ఇక్కడ చూసినట్లయితే this value is constant. So amount of substance deposited ప్రకారం ఇది కాన్స్టెంట్ వాల్యూ, అలానే ఈ 96,500 కూడా ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ నాకు మాస్ డిపాజిటెడ్ విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్ ఇట్స్ ఈక్వలెంట్ వెయిట్స్. సో ఫస్ట్ లా కూడా ఈ సెకండ్ లా నాకు ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎస్ అబ్సల్యూట్లీ డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. కానీ ఈ క్వశ్చన్స్ ఇంకా సింపుల్గా మీరు అసలు లిటరల్గా 0 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ చేయడానికి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు డూ ఇట్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ కాపర్. సో నౌ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద charge that I have to pass. I have copper plus 2 ions. What is the charge I have to pass to deposit? Okay, to deposit 2.5 moles of copper. 2.5 moles of copper deposit avali anante. So or else let me take for example, it is so 127 grams deposit cheyalante. So 127 grams of copper ni deposit cheyali anante, what is the charge required? That is the question. So ee question answer cheyali anante, you can directly do it through the first law. So amount of substance deposited ela chesta, amount of substance is equal to E into E by 96,500 into charge cheyochu. So basically ee charge kanukomantunnaru kabatti, so ikkada naaku mass of the substance 127, equivalent weight of copper ayali. So basically equivalent weight of copper ante ela calculate chestam? So basically copper yokka atomic mass or gram atomic mass. So basically దీని యొక్క gram atomic mass is equivalent to how much? It is 63.5 anamata. So obviously gram molecular mass, sorry, gram equivalent weight or equivalent weight is nothing but gram atomic mass whole divided by 2. ఎందుకంటే the number of electrons involved will be copper plus 2 electrons. This will result in the formation of copper. So this is how I have to write it. So దీని ప్రకారం నాకు ఇక్కడ ఏమొస్తుంది, gram molecular weight, gram atomic weight is 63.5 into what is the charge I have to calculate into Q whole divided by, so 63.5 by 2 into 96,500. ante kada, this is the value that I will get in the form of Q. ante kada, this is the charge that I have to that I have to supply to deposit this much amount. Understood? Is this clear? Any more questions? So ikkada mass ఎంత ఇచ్చారు, 127 grams. So this is equated to 127 grams. So దీని ప్రకారం నాకు ఏమొస్తుందంటే, it is very very clear that I will get the answer of Q is equal to, I will get 63, 2 times వెళ్తుంది ఇక్కడ. So 63, sorry, so Q is equal to 127 into 2 into 96,500 whole divided by, కింద ఏమొస్తుంది 63.5. this is what you will get. So దీని ప్రకారం చూస్తే నాకు ఇక్కడ 63.5, it goes 2 times. అంతే కదా, it goes how many times? 2 times. So 2 times both, what is the answer to this particular question? So that means it is very very clear that నేను కనుక if I have to actually deposit 127 grams, నాకు ఇక్కడ 96,500. So now this is in coulombs. So this is Q is equal to 4 into 96,500 coulombs. So can I write this as nothing but 4 Faraday? So then 4 Faraday, 96,500 is nothing but 1 Faraday. So then 4 into 1 Faraday is nothing but 4 Faraday of charge pass cheste idi deposited. This is the actual method. Idi simple ga unda. Ippudu cheppandi, look at this particular thing. So let me show you one simple way.
నాకు ఇక్కడ కాపర్ +2 అనేది ఒక 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే నాకు ఇక్కడ కాపర్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఈ పర్టికులర్ ఈక్వేషన్ ప్రకారం నాకు తెలుస్తున్న ఒక విషయం ఏంటంటే 2 ఫారడే ఆఫ్ ఛార్జ్ అంటే బేసికల్గా నాకు ఇక్కడ 2 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాన్ డిపాజిట్ 1 మోల్ ఆఫ్ కాపర్. 1 మోల్ ఆఫ్ కాపర్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 63.5 గ్రామ్స్ ఆఫ్ కాపర్. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ 2 మోల్స్ వచ్చి 63.5 డిపాజిట్ చేస్తాయి. అప్పుడు 2 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ 2 ఫారడే ఆఫ్ ఛార్జ్. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ నేను కానీ ఒక 2 ఫారడే ఆఫ్ ఛార్జ్ పాస్ చేస్తే, సో 2 ఫారడే పాస్ చేస్తే నాకు ఇక్కడ 63.5 గ్రామ్స్ డిపాజిట్ అవుతాయి. అప్పుడు 1 ఫారడే పాస్ చేస్తే ఎంత డిపాజిట్ అవుతుంది? 63.5 హోల్ డివైడెడ్ బై 2 ఇస్ డిపాజిటెడ్. అట్లాంటప్పుడు సో దిస్ సారీ లెట్స్ కమ్ టు రివర్స్. ఓకే, ఇది ఇంత డిపాజిట్ అవుతుంది అన్న విషయం నాకు తెలుసు. అంటే నేను ఇక్కడ 63.5 గ్రామ్స్ని కానీ డిపాజిట్ చేయాలంటే నాకు 2 ఫారడే ఆఫ్ ఛార్జ్ అవసరం అవుతుంది. సో అదే కనుక నేను కానీ 1 గ్రామ్ని డిపాజిట్ చేయాలంటే ఎంత అవసరం అవుతుంది? 2/63.5 గ్రామ్స్ అనేది అవసరం అవుతుంది. సో ఇంత ఫారడే ఆఫ్ ఛార్జ్ అనేది అవసరం అవుతుంది. అదే కనుక 127 గ్రామ్స్ని డిపాజిట్ చేయాలంటే ఇట్ ఈస్ 2/63.5 ఇంటూ 127. అంటే ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా లిటరల్గా చెప్పాలంటే యూ జస్ట్ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్ 2 times. సో ఇక్కడ దిస్ ఇస్ నథింగ్ బట్ 4 ఫారడే ఆఫ్ ఛార్జ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద డిపాజిషన్ ఆఫ్ 127 గ్రామ్స్. ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఇట్ ఈస్ ద లాజికల్ మెథడ్. సార్ ఈ వాల్యూ 34.7 వస్తుంది కదా సార్, 34.7 ఎలా వస్తుంది? యూ వోంట్ గెట్ 34.7. వేర్ ఇస్ 34.7? 34.7 ఎలా వస్తుంది తేజ? హౌ విల్ యూ గెట్ 34.7? సో ఒకసారి చూడు, ఇక్కడ మనకు 63.5 గ్రామ్స్ని నేను డిపాజిట్ చేయాలంటే నాకు 2 మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి. 2 మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 ఫారడే ఆఫ్ ఛార్జ్ అనమాట. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ దిస్. సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ 1 గ్రామ్ని డిపాజిట్ చేయాలంటే 2/63.5 ఫారడే ఛార్జ్ అనేది కావాలి నాకు. సో అదే కనుక 127 గ్రామ్స్ అంటే ఇంటూ 127. సో 2/63.5 ఇంటూ 127. సో 63.5 2 times వెళ్తుంది. 2 2s are 4 ఫారడే ఆఫ్ చార్జెస్ డిపాజిటెడ్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. అర్థమైందా? Okay, you will not get the E value, equivalent weight. So yeah, equivalent weight you will get it as 34.7. That is 63.5 divided by 2. So obviously you are just, నేను ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను. 63.5 divided by 2 ఇక్కడ రాసేసాను. నువ్వు ఇక్కడ 63.5 హోల్ డివైడెడ్ బై 2 చేస్తే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ 31.75 అనేది వస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. 31.75. బట్ ఐ సజెస్ట్ జస్ట్ ఈ వాల్యూ అలానే ఉంచమని చెప్తున్నాను. ఓకే, you don't have to calculate it, just put it and get it done. ఓకే, రైట్. తేజ ఈ వాల్యూకి వచ్చేసరికి కరెక్టే. నేను ఈ వాల్యూని 63.5/2గా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ద ప్రాబ్లమ్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, రైట్. 31.75. ఇట్స్ నాట్ 32, it is 31. 31.75. It's not 32. Okay, right. Okay, fine. Let's move on to the next topic for ours. So koncham you need some knowledge of degree of ionization or dissociation to understand the next upcoming topics. So basically ga entante manaku electrolytes ఉంటాయి. ఈ electrolytes లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అని పిలుస్తాం. మరి ఇంకొకటి ఏంటంటే వీక్ ఎలక్ట్రోలైట్స్ అని పిలుస్తాం. ఓకే, వన్ ఆర్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, ద అదర్ వన్ ఆర్ ద వీక్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. ఓకే, సో ఈ క్లాస్ ఎంతసేపు ఉంటుంది అని అడుగుతున్నారు. దిస్ క్లాస్ విల్ గో ఫార్ మోర్ దాన్ 1 hour. ఓకే, ఇంకొక 1 hour కంటే ఎక్కువ వెళ్తుంది. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ టు డిస్కస్ ఇన్ దిస్. ఇట్ విల్ గో మోర్ దాన్ 1 hour. ఇంకొక 1 hour పక్కా వెళ్తుంది. దట్ ఈస్ మై గ్యారంటీ ఫర్ షూర్. సో యూ హ్యావ్ ఎలక్ట్రోలైట్స్లో మనకు ఒకటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్. సో బేసికల్గా వీక్ ఎలక్ట్రోలైట్స్లో మనం ఏమైనా ఈ డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్, అయనైజేషన్కి డిసాసియేషన్కి తేడా తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 1 mole ఆఫ్ NaCl కనుక ఇఫ్ ఇట్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 1 Na+ అలానే Cl-1 అనుకోండి, దీన్ని మనం డిసాసియేషన్ అని పిలుస్తాం. ఈ ప్రాసెస్ని డిసాసియేషన్ అని పిలుస్తాం. అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు ద సబ్స్టెన్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద అయానిక్ ఫార్మ్, బట్ ద బాండ్స్ ఆర్ జస్ట్ బ్రోకెన్ హియర్.
సో ఆల్రెడీ మనకు సబ్స్టెన్స్ ఇనీషియల్గానే ఇఫ్ ద న్యూ అయాన్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ హియర్, ఆల్రెడీ దేర్ ఆర్ ఎగ్జిస్టింగ్ అయాన్స్ బట్ వీఆర్ బ్రేకింగ్ ద బాండ్స్ టు ఫ్రీ దోస్ అయాన్స్, దాన్ని మనం డిసాసియేషన్ అని పిలుస్తాం. అదే కానీ ఒకవేళ హెచ్సిఎల్ తీసుకున్నాను అనుకోండి, హెచ్సిఎల్లో మనకి ఎటువంటి అయాన్స్ అనేవి ఉండవు, బికాస్ హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్య యూ హ్యావ్ బాండ్స్ హియర్. సో ఒక కోవలెంట్ బాండ్ అనేది ఉంటుంది. సో ఈ కోవలెంట్ బాండ్ ఇఫ్ ద అయాన్స్ ఆర్ క్రియేటెడ్ హియర్, ఈ ప్రాసెస్ని నేను I can say this as the ionization. This process is known as ionization. So ionization ki new ions are not created in dissociation. Ionization lo aithe ions are formed, new ions are formed. So basically ikkada existing ions nunche ions ni తీసుకొస్తున్నాం కాబట్టి దీని dissociation. So new ions are formed, hence it is ionization. Understood? Is this clear? Right? So then now, okay, if you try to understand here, సో ఈ పర్టికులర్ డిసాసియేషన్ ఆర్ అయనైజేషన్ రెండింటిని ఒకటే పదంగా వాడుతున్నాను, బట్ జస్ట్ మీకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి చెప్పాను. సో డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అంటే ఏంటి? సో బేసికల్గా దీస్ ఇస్ గివెన్ బై ద టర్మ్ ఆల్ఫా అనమాట. సో ఆల్ఫా ఈస్ రెఫర్డ్ టు యాజ్ ద డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆర్ డిసాసియేషన్. దిస్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్ బై టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ టేకెన్. Total number of molecules taken. This is very simple. Molecules taken anamata. Okay, దీని percentage form లో represent చేస్తే alpha percentage is nothing but same alpha into 100. So alpha into 100 చేస్తే I get it in percentage form. So basically గా నేను ఒకవేళ for a best example ఒక strong electrolyte తీసుకున్నాను అనుకోండి. For example ఇక్కడ నేను HCl తీసుకున్నాను అనుకోండి. సో వాట్ am I taking here? ఒక HCl తీసుకున్నాను అనుకోండి. HCl అనేది నేను స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటాను. సో బేసికల్గా HCl కానీ అయనైజ్ అయితే నాకు ఇక్కడ H+తో పాటు ఇక్కడ Cl- కూడా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ లుకింగ్ అట్ దిస్ పర్టికులర్ రియాక్షన్, ఓకే, సో ఒకవేళ నేను ఇక్కడ 100 పార్టికల్స్, ఓకే, సో బేసికల్గా ఒకవేళ ఇక్కడ 100 పార్టికల్స్ నేను కానీ తీసుకున్నాను అనుకోండి HCl, సో ఈ 100 అయనైజ్ అయిపోయి, సో బేసికల్గా ఉండి ఇక్కడ రాస్తాను, ఓకే, సో 100 పార్టికల్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ 100 ఇక్కడ ఇనిషియల్గా 0 ఉంటాయి. దిస్ ఇస్ ఇనిషియల్, ఓకే. సో తర్వాత నాకు కొంతసేపటికి ఫైనల్గా మనం కానీ చూసినట్లయితే ఇక్కడ నాకు 0 పార్టికల్స్ ఉంటాయి, ఇక్కడ 100 అన్నీ అయనైజ్ అయిపోతాయి, ఇక్కడ కూడా 100 కంప్లీట్గా అయనైజ్ అయిపోతాయి. సో బేసికల్గా ఈ పర్టికులర్ ఈక్వేషన్ నాకు ఏం చెప్తుందంటే ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయంలో నాకు కంప్లీట్ అయనైజేషన్ జరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ దెర్ ఇస్ కంప్లీట్ అయనైజేషన్. అంటే దీని ప్రకారం ఒకవేళ నేను ఇక్కడ ఆల్ఫా కానీ క్యాలిక్యులేట్ చేస్తే సో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసాసియేటెడ్ అన్ని ఆల్ 100 డిసాసియేటెడ్. సో ఈ బేసిక్గా 100/100, సో హెన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. సో బేసికల్గా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి జనరల్గా కూడా మనం చెప్పాలంటే ఆల్ఫా వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 1. అంటే ఎన్ని మాలిక్యూల్స్ అయితే మనం కానీ తీసుకుంటామో అన్ని మాలిక్యూల్స్ అయనైజ్ అయిపోతాయి ఇన్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో కంప్లీట్గా అయనైజ్ అయిపోతాయి. మరి వీక్ ఎలక్ట్రోలైట్ విషయానికి వస్తే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ హ్యూర్, ఓకే, ఈసారి నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే CH3COOH తీసుకున్నాను అనుకోండి. ఈ CH3COOH లెట్స్ సే ఇట్ ఇస్ అయనైజింగ్ టు ఫార్మ్ CH3COO-1 ప్లస్ H+ అయాన్. సో ఇక్కడ ఏంటంటే నేను ఇనిషియల్గా ఒకవేళ కానీ ఇక్కడ 100 తీసుకున్నాను అనుకోండి, లెట్స్ సే ఇనిషియల్ ఐఎమ్ టేకింగ్ 100 CH3COOH తీసుకున్నాను అనుకోండి, ఇది ఇనిషియల్గా, ఓకే. సో ఇన్ని తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఇదేముంటుంది, 0 ఉంటుంది, ఇది 0 ఉంటుంది. సో కొంతసేపు తర్వాత ఫైనల్గా కానీ నేను కానీ చూసినట్లయితే ఈ 100లో ఓన్లీ ఒక 5 మాత్రమే అయనైజ్ అయ్యి మిగతావన్నీ అలానే ఉండిపోతాయి. సో ఇక్కడ మనం చూడండి, సో ఓన్లీ అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 95 ఆర్ రిమైనింగ్ యాజ్ సచ్, ఓన్లీ 5 గాట్ అయనైజ్డ్. అంటే 5 అయనైజ్ అయితే 5 CH3CO- 5 H+ అయాన్స్ని ఫామ్ చేస్తాయి. అంటే దీని ప్రకారం ఆల్ఫా క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఐఎమ్ జస్ట్ ఓన్లీ టేకింగ్ ఇట్ అన్ ఎగ్జాంపుల్, మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ నాకు ద టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అయనైజ్డ్ విల్, టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్ విల్ బి 5. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ టేకన్ బై 100? సో దిస్ ఇస్ నథింగ్ బట్ 0.05. ఇట్ ఈస్ అ వెరీ వెరీ లెస్ వాల్యూ. అంటే వీక్ ఎలక్ట్రోలైట్స్కి ఎలా ఉంటుందంటే ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా విల్ బీ వెరీ 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 లెస్ దాన్ 1. ఎందుకంటే చాలా తక్కువ అయనైజేషన్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్ దాన్ 1. సో ఇట్లాంటప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్, డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే వీక్ ఎలక్ట్రోలైట్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ HX అనేది ఒక వీక్ ఎలక్ట్రోలైట్ అయితే సో దట్ మీన్స్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ H++ X-1 ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇనిషియల్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్ ఆల్ఫా అనుకుందాం. ఓకే, సో దీని యొక్క డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్ ఆల్ఫా అనుకుందాం. లెట్స్ సే ఇక్కడ నేను C కాన్సన్ట్రేషన్తో తీసుకున్నా, అప్పుడు ఇనిషియల్గా ఇక్కడ ఏముంటాయి 0 and 0 ఉంటాయి. దిస్ ఇస్ ఇనిషియలీ,
ఓకే, ఇనీషియలీ ఇంత ఉంటాయి. సో డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్ నేను ఎలా డిఫైన్ చేశాను? దిస్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయనైజ్డ్ by total number of molecules, by total number of molecules. Okay, ante if I want to look at this in terms of concentration, so nenu ikkada C concentration tho తీసుకున్నాను. The total concentration of the say HX is nothing but C. Now if I want to know the number of moles ionized, can I say that ee particular equation nunchi can I say number of ionized or concentration of ionized, what is it? Can I say ee particular number of molecules ionized or concentration of ionized will be equal to alpha into C అని రాయొచ్చా? అబ్సల్యూట్గా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ టోటల్ మాలిక్యూల్స్ ఇస్ C. సో C into alpha gives me the total number of molecules ionized in the taken concentration. అంటే దీంట్లో నుంచి నాకు ఎంత మిగులుతుంది? ఇక్కడ Cలో C minus 1 alpha C, ఎందుకంటే ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 కాబట్టి, సో 1 alpha C is disappearing. సో ఇంత డిసపియర్ అయితే ఆబ్వియస్లీ ఇక్కడ నాకు కూడా 1 alpha C ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా నాకు C alpha ఫామ్ అవుతుంది. లెట్ మీ రైట్ ఇట్ ప్రాపర్లీ. సో హియర్ ఇట్ ఇస్ 1 C alpha is disappearing. సో ఇక్కడ కూడా నాకు C alpha ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా C alpha ఫామ్ అవుతుంది యాజ్ పర్ ద స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్. ఒకవేళ ఇక్కడ 2 ఉండింది అనుకోండి, ఇక్కడ 2 C alpha, ఒకవేళ ఇక్కడ 3 ఉండింది అనుకోండి, 3 C alpha ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ హౌ ఐ రైట్ ఇట్. సో దిస్ ఇస్ మై ఫైనల్. ఓకే, సో ఇప్పుడు దీని ప్రకారం నేను కానీ ఇఫ్ ఐ హావ్ టు క్యాలిక్యులేట్, ఓకే లుక్ అట్ దిస్. సో దీని ప్రకారం ఒకవేళ నాకు ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ KC ఇచ్చారనుకోండి, సో KC ఇచ్చినట్లయితే KC ఇస్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం? కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus ions ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ X minus 1 ions whole divided by concentration of HX. This is given. So let's say this is given as KC. This is given. So ఇట్లాంటప్పుడు now tell me this, ఇది ఇచ్చినప్పుడు KC ఇచ్చారు, I have this H plus ions is C alpha at equilibrium. This is at equilibrium, అంతే కదా? ఇది ఈక్విలిబ్రియం దగ్గర కాన్సన్ట్రేషన్. సో దీని ప్రకారం కెన్ ఐ రైట్ హియర్ KC ఈజ్ ఈక్వల్ టు C alpha ఇంటూ C alpha హోల్ డివైడెడ్ బై C minus C alpha. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ C alpha square, C square alpha square by C into 1 minus alpha అని రాయొచ్చా? ఇది వీక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి, సో దిస్ ఈజ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి మై ఆల్ఫా వాల్యూ ఈజ్ వెరీ 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 లెస్ దాన్ 1. సో ఈ పర్టికులర్ కేసులో నేను ఏం చేస్తానంటే ఐ విల్ అప్రాక్సిమేట్ 1 minus alpha is alpha. So because of this, this gets cancelled. So 1 minus alpha is approximated to 1. So hence it will become C alpha square. అంతే కదా? సో దీంట్లో నుంచి నాకు డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్ వస్తుందా? ఎస్, నాకు కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, అలానే డిగ్రీ ఆఫ్ అలానే దే హ్యావ్ గివెన్ ద KC వాల్యూ. సో దీంట్లో నుంచి కెన్ ఐ సే హియర్ ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ KC? సో KC ఈజ్ నథింగ్ బట్ C alpha square. సో దీంట్లో నుంచి వాట్ ఈస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వాట్? KC by C, square root of KC by C చెప్పచ్చు కదా? సో కెన్ ఐ సే దిస్ ఇస్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్ ఫర్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్. ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఓకే, ఇస్ దిస్ క్లియర్? Is this clear? Any more questions? Okay, so Teja is asking dissociation ionization మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బేసికల్గా డిసాసియేషన్కి అయనైజేషన్కి ఒక చిన్న తేడా ఉంది. రెండిట్లో కూడా అయాన్సే ఫామ్ అవుతాయి, కానీ డిసాసియేషన్ అనే టర్మ్ని ఎప్పుడు వాడతామంటే మనకు ఇనీషియల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయాన్స్ ఉండి, ఈ అయాన్స్ కానీ బేసికల్గా the ions are formed from the existing ions in the crystalline state. ఇక్కడ మనం బాండ్స్ మాత్రమే బ్రేక్ చేస్తున్నాం, అయాన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి, వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బ్రేక్ చేసి మనం మళ్ళీ అయాన్స్గా తీస్తున్నాం. సో ఈ ప్రాసెస్ని డిసాసియేషన్ అని పిలవాలి. అంటే అయానిక్ కాంపౌండ్స్ అనేవి డిసాసియేట్ అవుతాయి, అంతేగాని అయనైజేషన్ జరగవు. అయనైజేషన్ జరగడం అంటే ఏంటంటే ఈ HClలో మనకి ఏంటంటే ఇక్కడ ఓన్లీ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, అంతేగాని ఇక్కడ +1 ఛార్జ్ -1 ఛార్జ్ అయితే హైడ్రోజన్ క్లోరిన్ మీద ఉండవు. సో దట్ మీన్స్ మనం ఏం చేస్తున్నాం, వాటిని బ్రేక్ చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ ద న్యూ ఛార్జెస్. సో దీన్ని అందుకు అయనైజేషన్ అని పిలవాలన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఫైన్. సో నైస్. సో దిస్ ఈస్ హౌ ద డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్. ఇది ఎందుకు నేను చెప్పాను అంటే దెర్ ఇస్ అన్ అప్లికేషన్ టు దిస్, విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఇన్ ఫ్యూ మోర్ టైమ్. ఓకే, సో రైట్. సో నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద అయనైజేషన్ అండ్ డిసాసియేషన్. Okay, so basically there are certain factors that involves the ionization and dissociation. So ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పోలార్ సాల్వెంట్, సో ఈ కాంపౌండ్స్, సో బేసికల్గా నేను తీసుకున్న ఎలక్ట్రోలైట్ ఉంటుంది కదా,
సో ఈ ఎలక్ట్రోలైట్ అనేది నా సొల్యూట్. ఓకే, దిస్ ఇస్ మై సొల్యూట్. సో ఈ సొల్యూట్ నేను ఒక సాల్వెంట్లోకి యాడ్ చేస్తున్నా. సో లెట్స్ సే మై సాల్వెంట్ ఇస్ వాటర్ అనుకోండి ఎగ్జాంపుల్. సో దెర్ ఇస్ సంథింగ్ కామన్ ఇన్ బిట్వీన్ దిస్. సో ఈ రెండిట్లో కూడా దే హ్యావ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫోర్సెస్. ఏమున్నాయి ఇక్కడ? సిమిలర్ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ కానీ ఉన్నట్లయితే then the ionization will be more easy and it will be more. So basically for example ionic compounds తీసుకున్నాను అనుకోండి. అయానిక్ కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నాకు Na+ అలానే Cl-1 ఉంటాయి. సో బేసికల్గా దీంట్లో ఈ Na+Cl-1 దీంట్లో నాకు అయాన్స్. సో ఎప్పుడైతే దీన్ని ఒక పోలార్ సాల్వెంట్, సో పోలార్ సాల్వెంట్స్కి ఏంటంటే దే హ్యావ్ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనమాట. హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఇటువంటి సాల్వెంట్స్ ఏం చేస్తాయంటే దే బ్రేక్ ద బాండ్ బిట్వీన్ దిస్ Na+ అండ్ Cl- మోర్ ఈజీలీ. సో పోలార్ సాల్వెంట్స్కి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి సో ద అయనైజేషన్ ఇస్ మోర్ ఫేవర్డ్. సో అండ్ ఒక రకంగా వీటిలో చూసినట్లయితే వీటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ పోలార్ సాల్వెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ తీసుకున్నట్లయితే వాటర్ మాలిక్యూల్కి ఇంకొక వాటర్ మాలిక్యూల్కి మధ్య దెర్ ఆర్ డైపోల్ ఇంట్రాక్షన్స్. సో డైపోల్ ఇంట్రాక్షన్స్ అంటే చార్జ్ బేస్డ్ ఇంట్రాక్షన్స్. సో ఇక్కడ చూడండి పార్షియల్ నెగటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్. అంటే వీటి మధ్య ఇంట్రాక్షన్ ఏదో చూడండి. లుక్ అట్ దిస్, దెర్ ఇస్ ఏ చార్జ్ ఇంట్రాక్షన్ హియర్. అలానే NaCl లో కూడా దెర్ ఇస్ ఏ సిమిలర్ చార్జ్. సో లిటరల్గా చెప్పాలంటే ఒక రకంగా లైక్ డిజాల్వ్స్ లైక్. సో దీని కారణంగా నాకు అయనైజేషన్ జరగాలి అని అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటే ఇట్ బికమ్స్ మోర్ ఈజీ ఫర్ అయనైజేషన్. ఎందుకంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ క్యాన్ ఈజీలీ బ్రేక్ దిస్ బాండ్ because they have high dielectric constant. Substance with high dielectric constant can weaken these forces more easily anamata. Understood? So basically nature of the substance kuda one thing that determines the ionization or dissociation. So this is one thing you have to understand here. Is this clear? Okay, so alane dilution anedi ionization ni dissociation ni marustunda. So basically so if you are looking at the dilution of a weak oka strong electrolyte తీసుకుందాం. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయానికి వస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే దీనికి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ NaCl సొల్యూషన్ తీసుకున్నాను అనుకోండి. సో దీంట్లో నాకు 1 mole ఆఫ్ NaCl ఉందనుకోండి, 1 mole ఆఫ్ NaCl ఉందనుకోండి దేంట్లో ఈ పర్టికులర్ సొల్యూషన్లో. సో నాకు ఇది 1 mole ఆఫ్ Na+ని ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి ఉంటుంది. అలానే 1 mole ఆఫ్ Cl- కూడా ఇది ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి ఉంటుంది. అంటే ఇంకా కొత్తగా ఇది డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్ ఆల్ఫా వాల్యూ ఏమి ఇక్కడ మారదు. సో దట్ మీన్స్ ఆల్రెడీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ దిస్. సో ఒకవేళ నేను ఆన్ డైల్యూషన్ చేశాను అనుకోండి. సో డైల్యూషన్ చేస్తే నాకు ఏమన్నా నంబర్ ఆఫ్ అయాన్స్ మారిపోతాయా? మారవు. సో నంబర్ ఆఫ్ అయాన్స్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అంటే నంబర్ ఆఫ్ అయాన్స్ దట్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఆర్ అండర్ గోయింగ్ అయనైజేషన్. సో లిటరల్గా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్ని అయనైజ్ అయిపోయి. సో బేసికలీ ఇక్కడ డైల్యూషన్ నో ఎఫెక్ట్ on strong electrolyte by dilution. సో అయనైజేషన్ అనేది మారదు ఎందుకంటే ఆల్రెడీ అన్ని అయనైజ్ అయిపోయాయి. సో ఎంత డైల్యూట్ చేసినా కూడా 100 అయాన్స్ ఉంటే 100 అయాన్సే ఉంటాయి. 1 mole ఆఫ్ Na+ ఉంటే 1 mole ఆఫ్ Na+ ఉంటాయి. సో బేసికల్గా ఇట్ ఈస్ నాట్ చేంజింగ్, హెన్స్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ద డైల్యూషన్. అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్రెడీ అయనైజ్డ్. సో అదే కనుక నేను కానీ ఇప్పుడు వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాను అనుకోండి. ఒక వీక్ ఎలక్ట్రోలైట్లో మీకు గుర్తున్నట్లయితే మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √(kc/c) ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసామా? యూ హ్యావ్ డన్ ఇట్ kc/c. సో ఈ పర్టికులర్ కేసులో మనకి ఏం తెలుస్తుందంటే ఒక వీక్ ఎలక్ట్రోలైట్ విషయానికి వస్తే నేను కానీ నాకేంటంటే ఈ ఆల్ఫా వాల్యూ ఇస్ వెరీ వెరీ లెస్ దాన్ 1. ఇది నాకు బాగా తెలుసు. సో నేను ఇక్కడ డైల్యూషన్ చేశాను అనుకోండి. దీంట్లోకి ఏం చేస్తున్నా? వాటర్ని యాడ్ చేస్తున్నా. వాటర్ను ఒక సాల్వెంట్ని యాడ్ చేస్తున్నా. డైల్యూషన్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద డైల్యూషన్, సో డైల్యూషన్ కానీ ఇంక్రీజ్ అయితే కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయితే డినామినేటర్ డిక్రీజ్ అయిపోతుంది. డినామినేటర్ డిక్రీజ్ అయితే ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా? సో ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందా? సో దిస్ ఈస్ డిక్రీజింగ్, దిస్ ఈస్ ఇంక్రీజింగ్. సో డైల్యూషన్ ఇంక్రీజ్ చేస్తే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయింది, కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయితే డినామినేటర్ డిక్రీజ్ అయింది, డినామినేటర్ డిక్రీజ్ అయితే ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ అయింది. అంటే ఒక రకంగా ద డైల్యూషన్ ఇంక్రీసెస్ ద డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆర్ డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్. అంటే డైల్యూట్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అసిటిక్ యాసిడే తీసుకున్నా. అసిటిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు నాకు ఇనిషియల్గా తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ 0.05 ఇస్ ద డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అనుకోండి. నేను డైల్యూట్ చేసే కొద్దీ ఆ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఇంకా కొంచెం పెరగచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఇస్ టెల్లింగ్ మీ. సో దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ అయనైజేషన్ అండ్ డైల్యూషన్. ఓకే, మరి టెంపరేచర్ చూస్తే టెంపరేచర్ ఏం చేస్తుంది? ఆబ్వియస్లీ
temperature always increases the ionization. So temperature ఏం చేస్తుంది, obviously increase in temperature increases the ionization here. Okay, so ఇక్కడ నాకు obviously ionization కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. సో ionization is also increasing. ఎందుకు, బేసికల్గా ఇక్కడ ఒక అయానిక్ కాంపౌండ్స్ కావచ్చు, బాండ్ బ్రేకేజ్కి నాకు ఎనర్జీ అవసరం అవుతుంది. సో ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్, ఆబ్వియస్లీ ద అయనైజేషన్ విల్ ఇంక్రీజ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో దిస్ ఇస్ హౌ ద టెంపరేచర్ డిపెండెన్స్ ఆన్ అయనైజేషన్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ నౌ ఇస్ అబౌట్ ద కండక్టర్స్. సో కండక్టర్స్ విషయానికి వచ్చేసరికి కండక్టర్స్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇంతకుముందు మనం చదువుకున్నాం, ఒకటి ఎలక్ట్రానిక్ కండక్టర్స్, ఇంకొకటి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఓకే, సో ఎలక్ట్రానిక్ కండక్టర్స్ విషయానికి వచ్చేసరికి వాట్ ఆర్ దిస్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్, ఎటువంటి కండక్టర్స్ని ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అని పిలుస్తాం? వీటిలో చార్జ్ క్యారియర్స్ అనేవి నాకు ఎలక్ట్రాన్స్గా ఉంటాయి. సో బేసికల్గా ఇది ఒక మెటల్ అనుకోండి, ఈ మెటల్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కర్నల్స్. సో ఇలాంటి కర్నల్స్ ఎన్నెన్నో ఉంటాయి ఇక్కడ. ఓకే, సో దిస్ ఆర్ ద కర్నల్స్. దీంతో పాటు ఎన్నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్. Okay, these are lot of free electrons. So basically because of this flow of this electrons manaku you will see the electric current. So ee electrolytic conductors vishayaniki vaste it is happening inside an electrolyte. So ikkada naaku em untadi, em తీసుకుంటాను, I am taking an electrolyte here. So what is taken here? I am taking an electrolyte. So ikkada I have two electrodes here. Okay, so ఇప్పుడు బేసికలీ హియర్ ఈ పర్టికులర్ కేస్లో ఎలా నాకు ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది అనే విషయాన్ని నేను చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ బికాస్, సో ఇక్కడ నాకు చూసినట్టే దీంట్లో అయాన్స్ ఉంటాయి. దీని లోపల ఈ అయాన్స్ అనేవి దే క్యారీ ద, సో బేసికలీ దే ఆర్ ద వన్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ దీని గురించి పక్కన పెడదాం. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. ఎలక్ట్రానిక్ కండక్టర్స్ విషయానికి వస్తే సో వీటిల్లో ఏంటంటే కండక్టెన్స్. సో కండక్టెన్స్ అంటే బేసికల్గా దిస్ ఇస్ నథింగ్ బట్ ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం కండక్టెన్స్ అని పిలుస్తాం. సో బేసికల్గా ఈ ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ కండక్టెన్స్ అనేది, సో బేసికలీ దిస్ కండక్టెన్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఓకే, సో దీనికంటే ముందు ద ఇన్వర్స్ ఆఫ్ దిస్ కండక్టెన్స్, సో 1 by కండక్టెన్స్, this is known as the resistance. Okay, so resistance ante because of the presence of resistance the flow of ions is disrupted. So basically more is the resistance, lesser is the ease of flow of ions. So more is the resistance, lesser is the ease of flow of ions. సో ఈ రెసిస్టెన్స్ అనేది మనకు ఎలక్ట్రానిక్ కండక్టర్స్ విషయానికి వచ్చేసరికి ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. ఇది టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎలా టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందంటే నాకు బేసికల్గా ఏంటంటే దీంట్లో ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటుంది. నేను కానీ టెంపరేచర్ని కానీ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, నాకు రెసిస్టెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ రెసిస్టెన్స్ని ఐఎమ్ గివింగ్ ఇట్ విత్ ద సింబల్ ఆర్. సో ఇక్కడ నాకు రెసిస్టెన్స్ ఆల్సో, ఓకే, సో రెసిస్టెన్స్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ అనేది నాకు ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే బికాస్ ఇక్కడున్న కర్నల్ ఏదైతే ఉందో నేను హీట్ చేసినప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది. సో ఇలా వైబ్రేట్ అవ్వడం కారణంగా ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ డిస్రప్టెడ్ ఆర్ ఇట్ ఈస్ స్టాప్డ్ బై దిస్ పర్టికులర్ వైబ్రేషన్. సో ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇది సరిగ్గా ఫ్లో కాకుండా ఆపుతుంది. ఏది ఈ వైబ్రేషన్ అవ్వకుండా ఇట్ ఈస్ డిస్రప్టింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, హెన్స్ ద రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ హియర్. కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అన్న విషయం నాకు ఇక్కడ బాగా తెలుస్తుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఈ సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది, అలానే ఈ లెంత్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో బేసికల్గా ఇక్కడ లెంత్ ఎల్, ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఏ అన్నాను అనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, అలానే రెసిస్టెన్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దట్ ఆఫ్ ద ఏరియా. సో ఐ కెన్ రైట్ హియర్ R is directly proportional to L by A అని రాయొచ్చు అనమాట. సో ఈ ప్రపోర్షనాలిటీ తీసేయడానికి నేను ఒక కాన్స్టెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, దాన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం. సో R is equal to rho into L by A. సో వేర్ దిస్ ఇస్ నోన్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా, రైట్. So now let's try to understand little bit more about this electrolytic conductors.
సో ఈ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ వీటిల్లో ఎలా అంటే దీంట్లో కూడా కండక్టెన్స్ అంటే ఏంటంటే కండక్టెన్స్ అంటే ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్. ఇంతకుముందు ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో అయాన్స్, ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ ఎక్కువగా ఉంటే కండక్టెన్స్ ఎక్కువగా ఉన్నట్టు. ఇక్కడ ఎలాగైతే రెసిస్టెన్స్కి కండక్టెన్స్కి రిలేషన్, ఇక్కడ కూడా మనకు ఈ రెసిస్టెన్స్ అనేది దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/c, దట్ ఈస్ కండక్టెన్స్, దట్ ఈస్ కండక్టెన్స్ అనమాట. సో ఈ ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ అనేది ఇక్కడ ఎలాగైతే లెంత్ బై ఏరియా మీద డిపెండ్ అయిందో ఇక్కడ కూడా ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ దిస్ ఎలక్ట్రోడ్స్ యొక్క సర్ఫేస్ ఏరియా. సో లెట్స్ సే దిస్ ఇస్ మై ఎలక్ట్రోడ్, దీనికంటే ఒక పర్టికులర్ సర్ఫేస్ ఏరియా, దిస్ ఇస్ ద ఎలక్ట్రోడ్ సర్ఫేస్ ఏరియా డిసైడ్స్ ద, అలానే ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో లెట్స్ సే ఐ యామ్ హ్యావింగ్ దిస్ ఆర్ ద 2 ఎలక్ట్రోడ్స్ అన్నాను అనుకోండి. సో ఆబ్వియస్లీ దీనికంటూ ఒక పర్టికులర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఎస్, దెర్ ఇస్ ఎ పర్టికులర్ సర్ఫేస్ ఏరియా టు దిస్. అలానే హియర్ ఆల్సో దెర్ ఇస్ వన్ పర్టికులర్ సర్ఫేస్ ఏరియా. లెట్స్ సే ద సర్ఫేస్ ఏరియా ఈజ్ A అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ L. సో వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, లెట్స్ సే ఇట్ ఈస్ L. సో ఇక్కడ కూడా మనకు రెసిస్టెన్స్ అనేది ఇట్ ఈస్, రెసిస్టెన్స్ ఈస్, సో ఐఎమ్ పుట్టింగ్ ఇట్ యాజ్ R. Okay, so resistance is directly proportional to length and resistance is directly proportional to that of the area here. So that means R is equal to rho into L by A. So this is the final expression that we get. R is directly proportional to L by A and a proportionality constant, that is nothing but specific resistance. Understood? So inkokati entante, let's say I am taking this reverse of this. So ikkada deentlo nunchi deenni inverse chesanu anukondi, ikkada what happens, this becomes 1 by R is equal to 1 by rho into A by L అవుతుంది. ఓకే, సో దీని ప్రకారం దీన్ని ఇంకా ఒక కండక్టెన్స్ ఫామ్లో రాయొచ్చు. సో కండక్టెన్స్ ఇస్ డిఫైన్డ్ హియర్ యాజ్ 1 by R is nothing but కండక్టెన్స్. సో కండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు K కప్పా ఇంటూ A by L. A by L, ఈ కప్పా అనేది స్పెసిఫిక్ కండక్టెన్స్ అని పిలుస్తాం. ఏంటిది? స్పెసిఫిక్ కండక్టెన్స్. వాట్ ఈస్ దిస్ నోన్ యాజ్? స్పెసిఫిక్ కండక్టెన్స్. అండర్స్టూడ్? సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ మనకి ఇక్కడ, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద ఇన్వర్స్ ఆఫ్ దిస్, సో ఐ విల్ గెట్ హియర్ 1 by R is equal to 1 by rho into A by L. ఓకే, సో ఇక్కడ కూడా నాకు సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో హియర్ ఇస్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఏరియా వచ్చేసరికి ఇక్కడ దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ దస్ ఎలక్ట్రోడ్స్. ఇక్కడ లెంత్ అయితే ఇది, అక్కడ లెంత్ అయితే డిస్టెన్స్ బిట్వీన్ దస్ 2 particular electrodes. Now let's try to understand the significance of this in specific conductance. And so ikkada దీని అర్థం ఏంటి, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మీనింగ్ హియర్? ఈ పర్టికులర్ కేసులో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ నేను ఎలా డిఫైన్ చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ మై లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1 centimeter, అలానే ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 centimeter square తీసుకున్నప్పుడు, సో కెన్ ఐ సే దట్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ R is equal to rho into 1 by 1. So this will be equal here. So can I say that specific resistance can be defined as the resistance that is offered by this particular conductor when which is of a length of 1 centimeter having a cross section area of 1 centimeter square అని చెప్పొచ్చా? Okay. Vaibhav, no, little bit of physics is there here. Okay, understood? సో అందుకే దీన్ని మనం ఇలా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని ఇలా డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో అక్కడ కూడా సేమ్ థింగ్. సో హియర్ ఇస్ ద రెసిస్టెన్స్ దట్ ఈస్ ఆఫర్డ్ హియర్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్, సో లెట్ మీ టేక్ దిస్ సపరేట్లీ. ఓకే, సో నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కంప్లీట్లీ అబౌట్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే రాస్తున్నానో మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. సో ఒకటేంటంటే C is nothing but ease of flow of ions. Ease of flow of ions, it is very much clear. And similarly then I have calculated what is R is equal to 1 by C. That is very much clear. So I have calculated here ఈ పర్టికులర్ కేస్లో దీంట్లో నాకు 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. సో here is one, here is one. So now I have calculated here. So now I have calculated its surface area. So here also there is some surface area. Okay, so ikkada surface area A, so ikkada surface area A, and వీటి మధ్య ఉన్న లెంత్ ఎంత అని చెప్పాను,
the length, let's say it is equal to L. Okay, so basically this is my, oh, I'm so sorry, just a minute. Okay, right. Okay, thank you Monica, thank you so much. So ikkada naku obviously, now tell me here, so ikkada naku, can I write this resistance is directly proportional to L, resistance is directly proportional to A, so resistance is directly proportional to L by A, so ikkada resistance is equal to rho into L by A అని రాసాను. ఓకే, అండ్ సిమిలర్గా దీన్ని ఇన్వర్స్ చేసిన తర్వాత నాకు ఏమొచ్చింది, I got 1 by R is equal to 1 by rho into A by L. సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే నాకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటంటే C is equal to kappa into A by L. So where K is the specific conductance. This is nothing but specific conductance. So what exactly is the specific conductance? We'll try to understand now. So దీన్ని డిఫైన్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద సర్ఫేస్ ఏరియా యాజ్ 1 centimeter square. I'll do one thing. So let's say this is my, okay, so let's say this is my sphere, this is my cube. So let's say I'm talking about, this is one electrode, I'm talking about ikkada naku oka electrode. So this is one of my electrode here. Okay, so this is one of my electrode. So now the area of this one electrode is nothing but 1 centimeter square. Okay, and similarly I have other electrode here, this is the other electrode here. Okay, so this is also 1 centimeter square. And వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత చెప్తున్నాను, I have told you the distance is nothing but 1 centimeter అనుకోండి. Example, if I'm taking it in this sense. So ఇప్పుడు can I say here conductance is equal to specific conductance kappa here. Kappa is the specific conductance. So can I define this as I'm so sorry. Can I define this as conductance of 1 centimeter cube of electrolytic solution అని చెప్పచ్చా? Can I say that conductance of, so ఎందుకంటే దీని వాల్యూమ్ ఎంత, 1 centimeter into 1 centimeter square. This will give me what? This will give me 1 centimeter cube. So can I say that specific conductance is defined as conductance of 1 centimeter cube or 1 ml of electrolytic solution అని చెప్పచ్చా? Electrolytic solution is known as the specific conductance అని చెప్పచ్చా? అంటే నేను కానీ ఒక 1 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఆ 1 ml ఆఫ్ సొల్యూషన్కి ఎంత అయితే కండక్టెన్స్ ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ కండక్టెన్స్. సో ఇలా మనం డిఫైన్ చేయొచ్చు. సో బేసికలీ కండక్టెన్స్ ఇస్ ద ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇస్ ద కండక్టెన్స్ ఆఫ్ 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఓకే, ఇక్కడ వరకు ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఓకే, సో నౌ ఈ పర్టికులర్ కేసులో టెంపరేచర్ డిపెండెన్స్ కానీ చూసినట్లయితే, సో వీ డి నాట్ డిస్కస్ హియర్ ద టెంపరేచర్ డిపెండెన్స్. సో ఒకవేళ నేను ఇక్కడ కానీ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే, ఓకే, సో టెంపరేచర్ని కానీ నేను కానీ ఇంక్రీజ్ చేస్తే నాకేం జరుగుతుందంటే క్యాటయాన్కి యానయాన్కి మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది. క్యాటయాన్కి యానయాన్కి మధ్య డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో ఎందుకంటే బికాస్ దే గెట్ సమ్ అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఆబ్వియస్లీ ద ఈజ్ ఆఫ్ ఫ్లో, ద మొబిలిటీ ఇంక్రీజెస్. సో ఇక్కడ మొబిలిటీ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందా? ఖచ్చితంగా ద ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ ఆర్ ద మొబిలిటీ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. సో బేసికల్గా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే నాకు ఇక్కడ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో బేసికల్గా కండక్టెన్స్, రెసిస్టెన్స్ డిక్రీజ్ అయిపోతుంది అంటే కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో హియర్ బై కండక్టెన్స్ ఇస్ increasing, గుర్తుపెట్టుకోండి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ హౌ ద టెంపరేచర్ ఎఫెక్ట్స్ ద కండక్టెన్స్. ఓకే, సో నౌ వీ అండర్స్టూడ్ అబౌట్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అండ్ కండక్టెన్స్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ అబౌట్, సో వీ అండర్స్టూడ్ అబౌట్ కండక్టెన్స్ అండ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. సో ఈ కండక్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందో చూద్దాం. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ లిటిల్ బిట్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద కండక్టెన్స్. సో బేసికల్గా కండక్టెన్స్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే, అగైన్ ఐ విల్ టేక్, ఐ హ్యావ్ ఎలక్ట్రోలైట్ కదా. సో ఎలక్ట్రోలైట్లో ఐఎమ్ టేకింగ్ 2 ఎలక్ట్రోలైట్స్, ఒకటి స్ట్రాంగ్, ద అదర్ వన్ ఇస్ వీక్ ఎలక్ట్రోలైట్.
ఓకే, సో ఒకటేంటంటే నాకు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఆల్ఫా ఈజ్ ఆల్రెడీ ఈక్వల్ టు 1 అండ్ ఇక్కడ వచ్చి ఆల్ఫా ఈజ్ వెరీ 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 లెస్ దాన్ 1. సో బేసికల్గా నేను కానీ ఒక ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు నేను డైల్యూట్ చేస్తే వాట్ డూ యూ థింక్ వుడ్ హ్యాపెన్ టు ద కండక్టెన్స్ ఇస్ ద క్వశ్చన్. సో డైల్యూషన్ చేసినప్పుడు ఏం జరుగుతుందో ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో చూద్దాం. ఒకటేంటంటే కండక్టెన్స్ అనేది మనకు నంబర్ ఆఫ్ అయాన్స్ ద్వారా కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో బేసికలీ ఇట్ ఈస్ కండక్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ అయాన్స్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ అయాన్స్. అంటే ఒక ఎలక్ట్రోలైట్ కనుక ఎక్కువ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తే కూడా నాకు కండక్టెన్స్ ఎక్కువ అవుతుంది. కానీ ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయానికి వస్తే ఆల్రెడీ నాకు ఇక్కడ నంబర్ ఆఫ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మారవు, కాన్స్టెంట్గా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఓకే, దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్. అంటే ఇక్కడ నాకు కండక్టెన్స్ అనేది మారాలి అని అంటే డైల్యూషన్ ద్వారా మారుతుందా లేదా ఒకటి చెక్ చేయాలి. నేను అయనైజేషన్ అయితే మారదు, అయనైజేషన్ అయితే డైల్యూషన్ ద్వారా మారదు, ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ కండక్టెన్స్ అంటే ఏంటి? ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్, ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ అనమాట. సో ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయానికి వస్తే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ మనకి ఏముంటాయి? క్యాటయాన్స్ ఉంటాయి, అలానే యానయాన్స్ ఉంటాయి. సో బేసికల్గా నేను డైల్యూట్ చేసే కొద్దీ ఖచ్చితంగా వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందా? సో ఖచ్చితంగా ద డిస్టెన్స్ ఇంక్రీజెస్ ఆన్ డైల్యూషన్. సో ద డిస్టెన్స్ ఇంక్రీజెస్ ఆన్ డైల్యూషన్. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆబ్వియస్గా వాటి మధ్య ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజెస్. సో వీటి మధ్య ఉన్న అట్రాక్షన్ డిక్రీజెస్, అంతే కదా. సో అట్రాక్షన్ అనేది డిక్రీజ్ అయితే ఖచ్చితంగా మొబిలిటీ బెటర్గా ఉంటుంది. మొబిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్, ద ఫ్లో ఆఫ్ అయాన్ బికమ్స్ ఈవెన్ మోర్ బెటర్. సో మొబిలిటీ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో అట్రాక్షన్ డిక్రీజ్ అయిందంటే ఖచ్చితంగా ఇట్ ఇంక్రీజెస్ ద మొబిలిటీ, ఇట్ ఇంక్రీజెస్ ద మొబిలిటీ అనమాట. సో మొబిలిటీ కానీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ ఇంక్రీజెస్ ద కండక్టెన్స్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ డైల్యూషన్ అనేది కండక్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో. ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకున్నామంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ అయాన్స్, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద అయాన్స్ నాకు ఇక్కడ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మరి వీక్ ఎలక్ట్రోలైట్లో ఎలా సార్? లెట్స్ టాక్ అబౌట్ ద వీక్ ఎలక్ట్రోలైట్స్. సో వీక్ ఎలక్ట్రోలైట్స్ విషయానికి వస్తే నాకు ఇక్కడ క్యాటయాన్ ఉంది, అలానే ఇక్కడ నాకు యానయాన్ కూడా ఉంది. సో ఈ రెండింటిని మనం బాగా గమనించినట్లయితే వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఒకటేంటంటే ఇక్కడ 100% ఇక్కడ ఎలాగైతే వాటి మధ్య డిస్టెన్స్ పెరిగిందో ఇక్కడ కూడా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే నేను కనుక అడిషన్ ఆఫ్ సొల్యూట్ యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ ఆల్ఫా వాల్యూ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ KC/C. అంటే నేను ఇక్కడ డైల్యూషన్ కానీ ఇంక్రీజ్ చేస్తే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయితే ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలా? ఖచ్చితంగా ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ అయ్యి తీరాల్సిందే. డైల్యూషన్ ఇంక్రీజ్ చేస్తే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయితే డినామినేటర్ డిక్రీజ్ అయింది కాబట్టి ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఇట్ ఇంక్రీజెస్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్. అంటే ఒక రకంగా నాకు వీక్ ఎలక్ట్రోలైట్ విషయానికి వస్తే, సో ఐఎమ్ టాకింగ్ దిస్ ఇస్ అబౌట్ స్ట్రాంగ్, సో దిస్ ఇస్ అబౌట్ వీక్ ఎలక్ట్రోలైట్ విషయానికి వస్తే డైల్యూషన్ అనేది it increases the number of ions, it increases the number of ions. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఖచ్చితంగా నాకేం జరుగుతుంది? కండక్టెన్స్ ఇంక్రీజ్ అయితే తీరాల్సింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇంక్రీజెస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద అయాన్స్. సో రెండు ఫ్యాక్టర్స్ ఆర్ ఫేవర్, ఇంక్రీజెస్ ద డిస్టెన్స్. సో హెన్స్ ఇట్ కండక్టెన్స్ ఇక్కడ ఏమవుతుంది? సో కండక్టెన్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రెండు ఫేవరబుల్ ఫ్యాక్టర్స్, అక్కడైతే ఒకటే ఫేవరబుల్ ఫ్యాక్టర్, డిస్టెన్స్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడైతే డిస్టెన్స్తో పాటుగా నెంబర్ ఆఫ్ అయాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే యాజ్ ఐ డైల్యూటెడ్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజెస్, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఒక వీక్ ఎలక్ట్రోలైట్లో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దీని కారణంగా ఆబ్వియస్లీ మనకు డైల్యూషన్ అనేది కండక్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఇట్స్ ఓకే పండు, ఐ అండర్స్టాండ్. ఇస్ దిస్ క్లియర్? సో అబ్సల్యూట్గా మనం డైల్యూషన్ ద్వారా అదొక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కావచ్చు, లేదంటే వీక్ ఎలక్ట్రోలైట్ కావచ్చు, కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఇస్ వెరీ వెరీ క్లియర్ దట్ నేను డైల్యూషన్ చేసినప్పుడు, సో ఆన్ డైల్యూషన్, ఓకే, ఆన్ డైల్యూషన్ వాట్స్ హ్యాపెనింగ్? కండక్టెన్స్. సో కండక్టెన్స్ ఇస్ ఇంక్రీజింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రియలీ ఇంపార్టెంట్. కండక్టెన్స్ అంటే ఇక్కడ ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్
ions అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్. అండర్స్టూడ్? ఓకే, రైట్. నౌ కెన్ యూ గెస్ వాట్ కుడ్ హ్యాపెన్ టు ద స్పెసిఫిక్ కండక్టెన్స్? స్పెసిఫిక్ కండక్టెన్స్కి ఏమవుతుందో చెప్పగలరా? స్పెసిఫిక్ కండక్టెన్స్ కానీ చూసినట్లయితే లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ స్పెసిఫిక్ కండక్టెన్స్. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ కానీ మనం కానీ చూసినట్లయితే బేసికల్గా స్పెసిఫిక్ కండక్టెన్స్ ఏంటి? దిస్ ఇస్ గివెన్ బై C is equal to K into A by L. ఓకే, వేర్ K is the specific conductance. మనం ఇప్పుడే ఇంతకుముందు స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకే, సో స్పెసిఫిక్ కండక్టెన్స్ని ఎలా డిఫైన్ చేసాం? దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కండక్టెన్స్ ఆఫ్. సో ఎలా డిఫైన్ చేసాం చెప్పండి? సో లుక్ అట్ దిస్. సో హౌ డిడ్ యూ డిఫైన్ హియర్? స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇస్ K into A by L. అంతే కదా? సో K into A by L, and we have defined as specific conductance is the conductance of 1 centimeter cube of electrolytic solution లేదా 1 ml of electrolytic solution. అంటే నాకు 1 ml of electrolytic solution ఏదైతే కండక్టెన్స్ని చూపిస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ కండక్టెన్స్. అంటే ఇక్కడ లెట్స్ సే దిస్ ఇస్ మై ఎలక్ట్రోలైట్. సో ఇక్కడ నేను దీంట్లో లెట్స్ సే దిస్ ఇస్ మై ఎలక్ట్రోలైట్. ఓకే, సో లెట్స్ సే దిస్ ఇస్ ఆఫ్ 1 ml. ఎంత అంటున్నాను? ఒక 1 ml. లెట్స్ సే ద electrolyte is 1 ml of electrolytic solution. 1 ml of ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? దీన్ని డైల్యూషన్ చేస్తున్నాను. సో డైల్యూషన్ చేసినప్పుడు దీంట్లో ఏం జరుగుతుందో ఒకసారి బాగా గమనించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకవేళ దీంట్లో ఒక 100 అయాన్స్ ఉన్నాయనుకోండి. సో లెట్స్ సే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే ఒక 100 అయాన్స్ ఉన్నాయనుకోండి. సో నేను ఇక్కడ డైల్యూట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? నాకు అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంతవరకు ఈ 100 అయాన్స్ వచ్చి 1 mlలో ఉండేవి ఇప్పుడు మొత్తం ఏమైపోతాయంటే ఆ 100 అయాన్స్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ దిస్ పర్టికులర్ సొల్యూషన్. సో 100 అయాన్స్ మొత్తం ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతాయా? సో అప్పుడు కెన్ ఐ సే దట్ ఇదే వాల్యూమ్ తీసుకున్నప్పుడు లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ 1 ml వాల్యూమ్ తీసుకున్నప్పుడు దీంట్లో లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ హౌ మచ్? అగైన్ ద సేమ్ 1 ml వాల్యూమ్ తీసుకున్నట్టు. సో ఇదే 1 ml వాల్యూమ్ ఇక్కడ నేను తీసుకున్నప్పుడు కెన్ ఐ సే ద నంబర్ ఆఫ్ అయాన్స్ will be less than 100 here. So obviously what happens to the conductance? Decreases. So that means it is very clear that specific conductance is the conductance of 1 ml of electrolyte. So compulsory ikkada specific conductance K1 anukondi, ikkada specific conductance K2 anukondi, 100% I can say that K2 is less than K1. And it is very very clear that on dilution specific conductance decreases. Entidi? On dilution ఏం జరుగుతుంది? డైల్యూషన్ చేసే కొద్దీ నాకు ఇక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్న విషయం నాకు క్లియర్గా తెలిసిపోతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ వెరీ సింపుల్ యాజ్ దట్. ఓకే, రైట్. సో నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద మోలార్ కండక్టెన్స్ అండ్ ఈక్వలెంట్ కండక్టెన్స్. ఒకటేమో మోలార్ కండక్టెన్స్ and the other one is equivalent conductance. ఇంకొకటేమో equivalent conductance. Okay, so what is molar conductance and what is equivalent conductance? So basically గా molar conductance ని ఎలా డిఫైన్ చేస్తాం, equivalent conductance ని ఎలా డిఫైన్ చేస్తాం? సో ఇప్పుడు మనము కండక్టెన్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ కండక్టెన్స్ తెలుసుకున్నాం. మోలార్ కండక్టెన్స్ అంటే దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కండక్టెన్స్ ఆఫ్ 1 mole of electrolyte. 1 mole of electrolyte is known as the molar conductance. Equivalent conductance ante similar ga this is also defined as the conductance of 1 gram equivalent of electrolyte. 1 gram equivalent of electrolyte. సో ఇక్కడ 1 gram ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, అక్కడేమో 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైట్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ 1 శాంపుల్. సో ఈ పర్టికులర్ శాంపుల్లో లెట్స్ సే ఐ హ్యావ్ దిస్ సొల్యూషన్. సో ఈ సొల్యూషన్లో నేను ఏమి యాడ్ చేశానంటే లెట్స్ సే 1 gram ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేశాను. 1 gram ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని దీంట్లోకి యాడ్ చేశాను. అంటే ఎలక్ట్రోలైట్ అంటే మన సొల్యూట్ని యాడ్ చేశాను, అంతే కదా? So I have added 1 gram equivalent of electrolyte into this. Okay, and let's say for example ee particular solution vachi it's a 1 normal solution anukundam. It's a 1 normal solution or electrolyte. Okay,
ఇది ఒక 1 నార్మల్ సొల్యూషన్ ఆర్ ఎలక్ట్రోలైట్. సో బేసికల్గా నార్మాలిటీని మనం ఎలా డిఫైన్ చేస్తాం? నార్మాలిటీ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్. సో బేసికల్గా నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఇన్ లీటర్స్ అని డిఫైన్ చేస్తాం. ద అదర్ వే టు డిఫైన్ ఇస్ n is equal to number of gram equivalents, okay, into 1000 by volume in ml చెప్పచ్చా? వాల్యూమ్ ఇన్ ml ఆఫ్ సొల్యూషన్ కి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద సొల్యూషన్ 1 ఇలా చెప్పచ్చు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని లోపల, సో వాట్ ఎవర్ ద సబ్స్టెన్స్ దట్ ఈస్ ప్రజెంట్ హియర్, ఈ సబ్స్టెన్స్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందంటే ఏమని చెప్పొచ్చు? కెన్ ఐ సే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, కెన్ ఐ సే దట్ ఇక్కడ నాకు ఈ పర్టికులర్ సొల్యూషన్ నాకు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెన్స్ ఇస్ 1. సో నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెన్స్ 1 ఉంది అక్కడ. సో కెన్ ఐ సే హియర్ ఈ పర్టికులర్ కేసులో నాకు ఐ కెన్ రైట్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 into 1000 హోల్ డివైడెడ్ బై V అని రాయొచ్చా ఇన్ ఎంఎల్. సో ది V in ml రాయొచ్చు. సో ఇఫ్ ఐ వాంట్ రైట్ వాట్ ఈస్ వాల్యూమ్, కెన్ ఐ రైట్ V in ml is nothing but 1000 by n అని రాయొచ్చా? సో ఇప్పుడు కెన్ ఐ సే, బాగా వినండి, కండక్టెన్స్ ఆఫ్ 1 gram equivalent of electrolyte is known as equivalent conductance. కెన్ ఐ ఆల్సో సే దట్, అంటే దీంట్లో 1 gram equivalent ఎంతైతే కండక్టెన్స్ చూపిస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వలెంట్ కండక్టెన్స్. కెన్ ఐ ఆల్సో సే దట్ conductance of V ml of electrolyte, ఇక్కడ 1 gram equivalent is present in this much ml. Can I also say that conductance of 1000 by n ml of electrolyte is also known as equivalent conductance? So the other definition to this is, I can say that conductance of 1000 by n ml of electrolytic solution is known as equivalent conductance అని చెప్పొచ్చు. సో ఫస్ట్ 1 gram equivalent of electrolyte అని చెప్పాను. ఈ 1 gram equivalent ని తీసుకొచ్చి నేను ఈ 1 n నార్మల్ సొల్యూషన్ అంటే ఇక్కడ నాకు దిస్ ఇస్, ఐ డోంట్ నో వాట్ ఇస్ ద నార్మాలిటీ, ఐఎమ్ పుట్టింగ్ ఇట్ యాజ్ నార్మాలిటీ n. ఓకే, సో ఇంత నార్మల్ సొల్యూషన్లోకి యాడ్ చేశాను. సో నార్మాలిటీ n, ఈక్వలెంట్ వెయిట్ వచ్చి 1 gram equivalent of a substance. సో అందుకు నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి వాల్యూమ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ క్యాలిక్యులేట్ చేశాను. ఎలా? నార్మాలిటీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. సో వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ 1000 by n ml. సో దీన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు మనం? సో హౌ మెనీ క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ చాప్టర్? 2 questions you can expect, 1 to 2 questions. Okay, so that means the other way of defining this, conductance of 1000 by n ml of electrolyte, conductance of V ml, that is 1000 by n ml of electrolyte is nothing but ఈక్వలెంట్ కండక్టెన్స్ గా చెప్పొచ్చు. సో ఇదే సినారియో ఇక్కడ కూడా నేను డిఫైన్ చేస్తాను చూడండి. ట్రై టు అండర్స్టాండ్ దిస్, అబ్జర్వ్ దిస్ వెరీ వెరీ క్లోజ్లీ హియర్. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే సేమ్ ఇదే కేసులో నేను ఇక్కడ 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేస్తున్నా. 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేస్తున్నా. సో లెట్స్ సే దిస్ ఇస్ మై సొల్యూషన్ హియర్. ఓకే, సో ఈ సొల్యూషన్ లెట్స్ సే దిస్ ఇస్ ఆఫ్ m molar. హౌ మెనీ మోలార్ దిస్ ఇస్? ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ఆఫ్ m molar. ఓకే, m molar solution, m molar. Okay, so this is of m molar. So appudu I want to calculate this volume. So basically ga ikkada molar conductance ante 1 mole of electrolyte ki. So similar ga ikkada kuda can I calculate from this? Okay, deentlo nunchi can I say that here, if I am saying molarity is nothing but what? Number of moles by volume in liters. ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు? number of moles by volume in ml into 1000 గా చెప్పొచ్చు. దిస్ ఇస్ ద అదర్ వే ఆఫ్ సేయింగ్ ఆఫ్ మొలారిటీ. సో ఇప్పుడు ఫ్రమ్ దిస్ కెన్ ఐ క్యాలిక్యులేట్ మొలారిటీ. ఇక్కడ వాట్ ఈస్ మొలారిటీ? మొలారిటీ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ గివెన్ యాజ్ 1 by, సో 1 into 1000 హోల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ ml అని రాయొచ్చా? అంటే దీంట్లో నుంచి కెన్ ఐ రైట్ ఫ్రమ్ దిస్, సో కెన్ ఐ రైట్ ఫ్రమ్ దిస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1000 by ml అని రాయొచ్చా? సో దిస్ ఇస్ ద ml, అంతే కదా. సో దీన్ని ఇంకొక రకంగా కెన్ ఐ డిఫైన్ ఇట్ యాజ్, సో కండక్టెన్స్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇస్ నోన్ యాజ్ మోలార్ కండక్టెన్స్ ఆర్ కండక్టెన్స్ ఆఫ్, సో లిసన్ టు దిస్, కెన్ ఐ రైట్ దిస్ యాజ్ ద కండక్టెన్స్ ఆఫ్ 1 ml, సారీ, కండక్టెన్స్ ఆఫ్ 1000 by mml of electrolyte.
ఎందుకు ఇలా డిఫైన్ చేస్తున్నానంటే ఈ 1000/mml ఆఫ్ ఎలక్ట్రోలైట్లోనే నాకు 1 మోల్ ఉంది కాబట్టి అది ఎంతైతే ఎలక్ట్రోలైటిక్ కండక్టెన్స్ చూపిస్తుంది ఇది కూడా అంతే ఎలక్ట్రోలైటిక్ కండక్టెన్స్ చూపిస్తుంది. ఇక్కడ కూడా 1000/nml ఎందుకు చెప్తున్నానంటే ఈ 1000/nmlలోనే నాకు 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఉంది కాబట్టి దీని ఈక్వలెంట్ కండక్టెన్స్ కింద డిఫైన్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక 30 to 45 మినిట్స్ సెషన్ అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు వీటిని ఉపయోగించుకొని ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వెరీ క్లియర్లీ హియర్ మోలార్ కండక్టెన్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, హౌ కెన్ యూ డిఫైన్ ద మోలార్ కండక్టెన్స్? So can I say here conductance of 1000/mml of solution is known as molar conductance. Okay, is this clear? Any more questions still here? Is this clear? Ardhamainda? Do you have any more questions still here? Any questions still here? Any questions still here? Please tell me in the chat. Any questions, guys? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే, సో బేసికల్గా ఇప్పుడు కెన్ ఐ రైట్ హియర్ కండక్టెన్స్ ఆఫ్ దిస్ మచ్ వాల్యూమ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇస్ నోన్ యాజ్ కండక్టెన్స్ ఆఫ్ దిస్ మచ్ వాల్యూమ్ ఇస్ నోన్ యాజ్ మోలార్ కండక్టెన్స్. సో నౌ ఐ క్యాన్ సే బేసికల్గా ఒక చిన్న విషయం చెప్పండి, నాకు తెలిసిన విషయం గురించి మాట్లాడదాం. సో నాకేం తెలుసండి, ఇక్కడ నేను మళ్ళీ మోలార్ కండక్టెన్స్ని డిఫైన్ చేస్తున్నా, మోలార్ కండక్టెన్స్ని డిఫైన్ చేస్తున్నా. సో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఓకే, 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ నేను తీసుకున్నప్పుడు దానికి ఏదైతే కండక్టెన్స్ ఉంటుందో దాన్ని నేను కప్పా అని డిఫైన్ చేస్తాను. సో కప్పా అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ కండక్టెన్స్, అంతే కదా, స్పెసిఫిక్ కండక్టెన్స్ వాల్యూ. సో బేసికల్గా కండక్టెన్స్ ఆఫ్ 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇస్ నథింగ్ బట్ K. ఇది నాకు ఆల్రెడీ నాకు తెలుసు, నేను నేర్చుకున్న విషయం కూడా. So this is how I define conductance of 1 ml of electrolyte is nothing but specific conductance అని నాకు తెలుసు. So now tell me something, I have how much is the electrolyte here, how much volume is there, 1000/nml. So అప్పుడు 1000/nml కి 1000/nml కి what is the conductance? Can I say this is equivalent to K into 1000/nml? So this becomes the conductance. This is the K is the conductance అన్నప్పుడు ఒక 1 ml కి 1000/nml కి this is the conductance. So here this is defined as the molar conductance. So conductance of 1000/nml of electrolyte is nothing but molar conductance, నాకు బాగా తెలుసు. So that means this is referred to as the molar conductance. So cap M is equal to K into 1000 whole divided by N. So this is how I define it. Understood? Is this clear? This is nothing but the molar conductance. అలానే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్, కండక్టెన్స్ ఆఫ్ 1000, ఇక్కడ నా n కదా, ఐఎమ్ సో సారీ, ఇక్కడ 1000/m, ఇది మోలార్ కండక్టెన్స్ కదా. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 1000/m, ఇక్కడ కూడా 1000/m. సో హియర్ ఆల్సో ఐ హ్యావ్ 1000 హోల్ డివైడెడ్ బై m. దిస్ ఇస్ ద మోలార్ కండక్టెన్స్. మరి ఈక్వలెంట్ కండక్టెన్స్ని ఎలా డిఫైన్ చేస్తాను, సేమ్ థింగ్. సో యూ హ్యావ్ ఈక్వలెంట్ కండక్టెన్స్, అంతే కదా. సో ఈక్వలెంట్ కండక్టెన్స్ని నాకు తెలిసిన విషయం ఏంటి, 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు K. అప్పుడు 1000/nml ఆఫ్ ఎలక్ట్రోలైట్కి కెన్ ఐ సే దిస్ ఇస్ K ఇంటూ 1000/n. సో దిస్ కండక్టెన్స్ ఆఫ్ 1000/nml ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వలెంట్ కండక్టెన్స్, అంతే కదా. సో దీని ప్రకారం ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ దిస్ రిప్రజెంట్స్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్. సో cap EQ is equal to K into 1000 whole divided by N. So this is referred to as the equivalent conductance. Understood? Is this clear? Any more questions? Ardhamainda? Yes, absolutely. This is how you define molar conductance and this is how you define the equivalent conductance. Understood? Okay. So the time is 7:20. I'll be taking 20 till 8 o'clock probably. Okay, till 8 o'clock, let's finish this. Let us try to finish this. Okay, I'm not going to extend in the electrolysis galvanic cells lo kuda I'm going to take only simple concepts. I will not be extending. So our galvanic cells meer easy ga chestaru endukante dantlo adigedi the questions will be related to E cell calculations, ledante Gibbs free energy calculate cheyamani, ledante equivalent they'll ask you to calculate this, sorry, K
కేసీ వాల్యూ, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇట్లాంటివి క్యాలిక్యులేట్ చేయమంటారు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ద ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఇంతవరకు మనం డైల్యూషన్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే, నేను డైల్యూషన్ ఇంక్రీజ్ చేస్తే ఒకటి కండక్టెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ మనం తెలుసుకున్నాం. అది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయినా స్ట్రాంగ్ వీక్ ఎలక్ట్రోలైట్ అయినా దిస్ ఇస్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది విత్ డైల్యూషన్. అలానే we understood that specific conductance decreases with dilution. We understood that. So now let's try to find out how about the cap EQ. What is cap EQ? K into 1000 by N. Then what about cap molar conductance? K into 1000 by M. సో ఒక చిన్న విషయం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సార్ ఇక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది కదా, కాబట్టి ఇది కూడా డిక్రీజ్ అవుతుంది కదా అనే క్వశ్చన్ మీకు వస్తుంది. సో ఇది కూడా డిక్రీజ్ అవుతుంది కదా, న్యూమరేటర్ డిక్రీజ్ అవుతుంది కదా, న్యూమరేటర్ డిక్రీజ్ అయితే ఇది కూడా డిక్రీజ్ అవ్వాలి కదా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, డైల్యూషన్ చేసినప్పుడు స్పెసిఫిక్ కండక్టెన్స్తో పాటుగా నాకు ఇక్కడ ఎన్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. But if you understand the decrease in concentration is more on dilution compared to that of the specific conductance. అంటే ఇది డిక్రీజ్ అయ్యేదానికంటే నాకు డినామినేటర్ డిక్రీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని కారణంగా ఇది కూడా డిక్రీజ్ అవుతుంది, there is no doubt about it. This also decreases, but the decrease in this concentration is more compared to that of the స్పెసిఫిక్ కండక్టెన్స్. సో దీని కారణంగా ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, మోలార్ కండక్టెన్స్ అనేది క్యాప్ ఈక్యూ విల్ యాక్చువల్లీ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్. అలానే క్యాప్ మోలార్ కండక్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్. ఎందుకంటే ద డిక్రీజ్ ఇన్ డినామినేటర్ ఇస్ మోర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద డిక్రీజ్ ఇన్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్. సో ఇక్కడ ఎక్కువ డిక్రీజ్ అవుతుంది, డినామినేటర్ చాలా ఎక్కువ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి లిటరలీ మనకు మోలార్ కండక్టెన్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అండర్స్టూడ్? సో డైల్యూషన్ ఇంక్రీజెస్ ద కండక్టెన్స్, ఈక్వలెంట్ కండక్టెన్స్, మోలార్ కండక్టెన్స్, కానీ స్పెసిఫిక్ కండక్టెన్స్ మాత్రం డిక్రీజ్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండర్స్టూడ్? ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇస్ అబౌట్ ద ఇన్ఫైనైట్ డైల్యూషన్. సార్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అంటే ఏంటి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎలక్ట్రోలైట్ ఉందనుకోండి. సో దీనికంటే ఒక కాన్సన్ట్రేషన్ సి ఉంటుందా? సో దీనికి సి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దీనికంటే ఒక పర్టికులర్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఉంటుంది. లెట్స్ సే ఇట్ ఇస్ క్యాప్ ఈక్యూ ఇస్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డైల్యూట్ చేస్తాను. సో ఆబ్వియస్లీ లెట్స్ సే ఐఎమ్ యాడింగ్ సమ్ V1 ml. సో డైల్యూట్ చేసినప్పుడు నాకు ఇక్కడ కొత్త కాన్సన్ట్రేషన్ లెట్స్ సే ఇట్ ఇస్ C1. సో కొత్త ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇట్ విల్ బి లాంబ్డా ఈక్యూ వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఫర్దర్ డైల్యూషన్ చేస్తాను. సో ఇంకా ఫర్దర్ ఒక V2 యాడ్ చేశాను అనుకోండి ml. సో ఆబ్వియస్లీ డైల్యూట్ చేశాను కాబట్టి దీనికి ఒక కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? C2 అవుతుంది. కానీ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఏమవుతుంది? ఇక్కడ క్యాప్ EQ1 అని, దిస్ ఇస్ క్యాప్ EQ1 అనుకోండి. సో దిస్ ఇస్ లాంబ్డా EQ2 అనుకోండి. సో ఇక్కడ నాకు దేర్ ఇస్ చేంజ్ ఇన్ ఈక్వలెంట్ కండక్టెన్స్. ఆబ్వియస్లీ చేంజ్ అవుతుందో మనకు తెలుసు. సో ఒకవేళ సిమిలర్గా లెట్స్ సే ఐ హ్యావ్ వన్ మోర్ శాంపుల్. దీంట్లో ఈసారి నాకు కాన్సన్ట్రేషన్ C3గా మారిపోయింది. దీన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ V3 యాడ్ చేసిన తర్వాత దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. బికాస్ ఆఫ్ దట్ నాకు ఈక్వలెంట్ కండక్టెన్స్ లాంబ్డా EQ2గా మారిపోయింది. సో ఈసారి మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ డైల్యూటింగ్ దిస్ C2 కాన్సన్ట్రేషన్ ఫర్దర్. సో అంటే ఏం చేస్తున్నానో చూద్దాం. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఫర్దర్ డైల్యూషన్ చేస్తాను. ఇక్కడ నాకు దీన్ని మళ్ళీ ఫర్దర్ డైల్యూషన్ చేస్తే నాకు కొత్త కాన్సన్ట్రేషన్ C3 వచ్చింది ఇక్కడ. ఓకే, సో దీన్ని ఫర్దర్ డైల్యూట్ చేస్తాను విత్ వాట్ V4 డైల్యూట్ చేస్తాను. ఇలా డైల్యూట్ చేసినప్పుడు నాకు ఇక్కడ కొత్త ఈక్వలెంట్ కండక్టెన్స్ క్యాప్ EQ3 వస్తుంది. ఓకే, సో డైల్యూట్ చేసినప్పుడు ఐ విల్ గెట్ ఇట్ యాజ్ క్యాప్ EQ3. అంతే కదా? సో దట్ మీన్స్ ప్రతిసారి నేను డైల్యూట్ చేసిన ప్రతిసారి దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ఈక్వలెంట్ కండక్టెన్స్. ఫస్ట్ టైం డైల్యూషన్, సో దెర్ ఈస్ అన్ ఈక్వలెంట్ కండక్టెన్స్ వచ్చి లాంబ్డా EQ1 వచ్చింది. సెకండ్ టైం డైల్యూషన్ లాంబ్డా EQ2. థర్డ్ టైం డైల్యూషన్ ఇట్ ఈస్ లాంబ్డా EQ3. ఫోర్త్ టైం డైల్యూషన్ చేసినప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ ఒక కొత్త వాల్యూ, అంటే సంథింగ్ లైక్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఈక్వలెంట్ కండక్టెన్స్. సో ఈసారి ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సో సారీ. సో ఈసారి ఇక్కడ నేను వన్ మోర్ టైం ఇలా డైల్యూట్ చేసిన దానివల్ల ఆబ్వియస్గా ఇక్కడ నాకు కాన్సన్ట్రేషన్ C4. సో బికాస్ ఆఫ్ దిస్ C4 ఆన్ డైల్యూషన్ హియర్ ఐ విల్ గెట్ న్యూ ఈక్వలెంట్ కండక్టెన్స్ క్యాప్ EQ4. ఓకే, సో బేసికల్గా ఎవ్రీ టైమ్ ఐ డైల్యూట్ దిస్, సో ఫస్ట్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇస్ దిస్ మచ్. సో దీన్ని డైల్యూట్ చేసిన దానివల్ల నాకు కొత్త ఈక్వలెంట్ కండక్టెన్స్ C1 వచ్చింది. సారీ, కొత్త
కాన్సన్ట్రేషన్ C1కి డిఫరెంట్ ఈక్వలెంట్ కండక్టెన్స్, మళ్ళీ డైల్యూట్ చేసిన దానివల్ల C2కి కొత్త ఈక్వలెంట్ కండక్టెన్స్, మళ్ళీ దీన్ని V3 యాడ్ చేసాం కాబట్టి కొత్త ఈక్వలెంట్ కండక్టెన్స్. సో ఒక రకంగా ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ వన్ మోర్ థింగ్. సో ఈ పర్టికులర్ కేసులో ఏమైపోయిందంటే నాకు ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇట్ ఈస్ లాంబ్డా EQ3 గానే ఉంది. సో పోనీ ఇక్కడ మళ్ళీ ఫర్దర్ డైల్యూట్ చేద్దామని ప్రయత్నించాను ఈసారి. సో ఈసారి మళ్ళీ డైల్యూట్ చేశాను. ఐ హ్యావ్ యాడెడ్ సమ్ V5 ml. సో కాన్సన్ట్రేషన్ మారిపోయి ఈసారి C5కి వచ్చింది. కానీ ఈసారి కూడా నాకు క్యాప్ EQ3 ఉంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కొంత సమయం తర్వాత నేను డైల్యూషన్ చేసినా కూడా నాకు ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండిపోతుంది. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్నే ఇన్ఫైనైట్ డైల్యూషన్ పాయింట్ అని పిలుస్తాం. ఇన్ఫైనైట్ డైల్యూషన్ పాయింట్. సో ఇన్ఫైనైట్ డైల్యూషన్ పాయింట్ అంటే ఏంటంటే నేను డైల్యూట్ చేసే కొద్దీ ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ రీచ్ అయినప్పుడు తర్వాత ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది అస్సలు మారదు. ఇట్ విల్ బికమ్ కాన్స్టెంట్. చూడండి, దిస్ ఇస్ కాన్స్టెంట్ హియర్ ఆల్సో. సో హియర్ ఆల్సో EQ3 ఇట్ ఇస్ కాన్స్టెంట్, హియర్ ఆల్సో ఇట్ ఇస్ కాన్స్టెంట్. సో ఇట్ ఈస్ ద పాయింట్ అట్ విచ్ ఆన్ డైల్యూషన్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ బికమ్స్ కాన్స్టెంట్. దీన్నే మనం ఇన్ఫైనైట్ డైల్యూషన్ పాయింట్ అని పిలుస్తాం. ఓకే, సో ఒక రకంగా ఈ హోల్ థింగ్ని చూస్తుంటే నాకు ఏం తెలుస్తుందంటే దెర్ ఇస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ C is greater than, C1 is greater than, C2 is greater than, C3 is greater than, C4 is greater than, C5. This is very much clear. ఓకే, అండ్ ఇంకొకటి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే డైల్యూషన్ చేసే కొద్దీ నాకు ఈక్వలెంట్ కండక్టెన్స్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. నాకు ఆల్రెడీ తెలుసు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ కెన్ ఐ సే హియర్ క్యాప్ EQ is less than, cap EQ1 is less than, cap EQ2 is less than, cap EQ3. సో ఎందుకంటే నేను డైల్యూట్ చేసే కొద్దీ నాకు ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మనం ఆల్రెడీ దీని గురించి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం కూడా. బికాస్ ఆన్ డైల్యూషన్ మై ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇస్ ఇంక్రీజింగ్. సో ఆన్ డైల్యూషన్ ద కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్, సో ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది అన్న విషయం మనకు బాగా తెలుస్తుంది. సో దీన్ని నేను ఇన్ఫైనైట్ డైల్యూషన్ పాయింట్ అన్నాను. సో ఒకవేళ నేను కానీ ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ వన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. సో ఈసారి ఇక్కడ ఏం తీసుకుంటానంటే ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఉంది. సో దీంట్లో కూడా నేను ఏం చేస్తానంటే డైల్యూషన్ చేస్తున్నాను. సో డైల్యూషన్ చేసినప్పుడు నాకు ఈక్వలెంట్ కండక్టెన్స్ మారుతుందని తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ట్రై టు ప్లాట్ ద గ్రాఫ్, ఓకే, బిట్వీన్ ఈక్వలెంట్ కండక్టెన్స్ దట్ ఈస్ లాంబ్డా EQ వర్సెస్ కాన్సన్ట్రేషన్ C, స్క్వేర్ రూట్ ఆఫ్ C, వీటి మధ్య గ్రాఫ్ కానీ నేను ప్లాట్ చేయడానికి ప్రయత్నించాను అనుకోండి. సో ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఒక ఈక్వలెంట్ కండక్టెన్స్, అట్ వెరీ హై కాన్సన్ట్రేషన్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇస్ లో. మరి కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయ్యే కొద్దీ నాకు ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందని తెలుసు. ఇట్ ఇంక్రీజెస్, సో ఇట్ ఇంక్రీజెస్. సో ఇలా నాకు ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఆబ్వియస్లీ యాజ్ ఐ డైల్యూట్ ఇట్, ఇట్ విల్ స్టార్ట్ టు ఇంక్రీజ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో దిస్ ఈస్ ద వాల్యూస్ దట్ ఐ వుడ్ గెట్, అంతే కదా, కరెక్ట్. సో ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి దిస్ ఇస్ 1 పాయింట్. సో ఇలా నాకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఈ స్ట్రైట్ లైన్ని కానీ నేను కానీ ఎక్స్ట్రాపోలేట్ చేశాను అనుకోండి, సో దిస్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ లాంబ్డా నాట్ EQ. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వలెంట్ కండక్టెన్స్ at infinite dilution. At infinite dilution అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో ఒకటి ఏంటంటే దిస్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ కెన్ బి ఫిగర్డ్ అవుట్ బై ఎక్స్ట్రాపోలేటింగ్ దిస్ పర్టికులర్ గ్రాఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రకారం నాకు y is equal to mx plus c ఫార్ములా ఉంది. కెన్ ఐ రైట్ హియర్ cap EQ is equal to m into square root of c plus, so cap not EQ అని రాసేయచ్చా? Absolutely. So whatever the value I get here, that becomes my equivalent conductance at infinite dilution. Understood? Is this clear? Any more questions? Guys, what's happening here? Okay, so ila manam deenni, if you look at this particular graph, this is what I say. So ee slope anedi deni meeda depend avutundante, it depends upon the electrolyte. It depends on type of electrolyte. Gurtu pettukondi, it depends on type of electrolyte. టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఎందుకంటే మనకు రకరకాల ఎలక్ట్రోలైట్స్ వస్తాయి. ఏబీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ వస్తాయి,
AB2 కైండ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ వస్తాయి, A2B3 కైండ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, రకరకాల ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కదా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, ద స్లోప్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. సో ఇక్కడ ఏదైతే నాకు y ఇంటర్సెప్ట్ వస్తుందో దట్ బికమ్స్ మై ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డొల్యూషన్. సో అదే కనుక నేను ఒక వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాను అనుకోండి, లెట్స్ సే ఫర్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్, ఇదే వీక్ ఎలక్ట్రోలైట్కి ఇఫ్ ఐ ట్రై టు ప్లాట్ ద గ్రాఫ్, ఏం జరుగుతుందంటే, సో దిస్ ఇస్ హౌ ద గ్రాఫ్ వుడ్ లుక్ లైక్. సో ఈ గ్రాఫ్ చూసినట్లయితే ఇంతకుముందు ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. ఈ పర్టికులర్ కేసులో ఎలా వస్తుందంటే క్యాప్ ఈక్యూ, ఈ పర్టికులర్ కేసులో ఎలా వస్తుందంటే ఐ విల్ హ్యావ్ దిస్ లైక్ దిస్, ఇలా వస్తుంది అనమాట. సో ఇలా నాకు ఒక్కొక్క పాయింట్ని ప్లాట్ చేసే కొద్దీ నాకు ఇక్కడ కూడా ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఈక్వలెంట్ కండక్టెన్స్ విత్ డైల్యూషన్. కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టర్మినేట్ హియర్. సో ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. సో బికాస్ ఆఫ్ దిస్, దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి యూ కెనాట్ గెట్ ద పాయింట్, ఇన్ఫైనైట్ డైల్యూషన్ పాయింట్ అయితే కెనాట్ బి క్యాలిక్యులేటెడ్. అంటే క్యాప్ నాట్ ఈక్యూ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ గ్రాఫికలీ, కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ గ్రాఫికల్లీ. మరి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది క్వశ్చన్. సో దిస్ ఇస్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ Kohlrausch law. సో ఈ లా, దిస్ ఎక్స్ప్లెయిన్స్ ద మోలార్ కండక్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. సో బేసికల్గా ఒక పర్టికులర్ కాంపౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ సమ్ సబ్స్టెన్స్, సో ఇక్కడ ఒక ఎలక్ట్రోలైట్ తీసుకున్నాను అనుకోండి. ఈ ఎలక్ట్రోలైట్, లెట్స్ సే ఐ హ్యావ్ AB ఈజ్ అన్ ఎలక్ట్రోలైట్. ఇట్ కుడ్ బి ఇది ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అవ్వచ్చు, లేదంటే ఇది ఒక వీక్ ఎలక్ట్రోలైట్ అవ్వచ్చు. ఇట్ ఈస్ అప్లికేబుల్, వీక్ ఎలక్ట్రోలైట్ అవ్వచ్చు. Kohlrausch law is అప్లికేబుల్, గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కైనా వీక్ ఎలక్ట్రోలైట్ కైనా ఇలానే మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకే, సో ఏంటి Kohlrausch law? Kohlrausch law ఏం చెప్తుందంటే ద ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఇట్స్ అయానిక్ కండక్టెన్సెస్, that is A plus cap B minus 1. So sum of its ionic conductance is nothing but the sum of its ionic conductance is nothing but equivalent conductance at infinite dilution. Understood? So ila manam cheptam annamata. Okay, so this is one of the most important expression that you have to understand and remember. So for example, let me take for example here, okay, example తీసుకుందాం. So let's say I have AXBY kind of salt. ఓకే, సో ఈ ఒక ఎలక్ట్రోలైట్. సో ఇది కానీ నాకు అయనైజ్ అయితే ఏం జరుగుతుంది? ఆబ్వియస్లీ ఐ విల్ గెట్ హియర్ X moles of A minus Y వస్తుంది, దీంతో పాటుగా Y moles of B minus X వస్తుంది, కరెక్ట్? సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ యాజ్ పర్ దిస్ ఈక్వలెంట్ కండక్టెన్స్, హౌ కెన్ ఐ రైట్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఫర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యాప్ EQ naught is equal to, can I write lambda A minus Y plus lambda B minus X. So this is nothing but the equivalent conductance at infinite dilution. Yes, this is very much easy to write. This is how you write it. So equivalent conductance is nothing but the sum of ionic conductance. ఈ ionic conductance అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే it depends upon the mobility of the ion. That depends upon what? They depends on mobility of ion. Okay, mobility of ion మీద ఇది డిపెండ్ అవుతాయి. More is the mobility of ion, more is its ionic conductance. Okay, so ఇక్కడ వరకు equivalent conductance is very much easy to understand. So now tell me something. I know that cap EQ is nothing but K into 1000 by M, 1000 by N. అలానే cap M is equal to K into 1000 by M. So from this, can I write here cap EQ by cap M is also equal to, can I write here M by N and rayacha? So this is nothing but M by M into N factor and rayacha. Absolutely I can write here, because normality is equal to molarity into N factor. Ante kada? So from this, can I write here cap EQ into N factor is equal to cap M and rayacha? Absolutely I can write like this. There is no doubt about it. I can write like this. Okay, so ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని I am going to figure out the molar conductance at infinite dilution. Okay, so I have a relation here. So నేనేం చేస్తాను, నాకు ఈక్వలెంట్ కండక్టెన్స్ ఏమొచ్చింది? I got cap naught EQ is equal to, ఈక్వేషన్కి వచ్చి ఒకటి I got it as lambda A.
lambda a minus y plus lambda b plus x. So for this I have cap, what did I have here? I have cap EQ into n factor. So cap molar conductance is nothing but n factor into cap EQ. Okay, so ipudu I can write cap EQ not place lo, can I write here lambda naught m by n factor. So ee particular equation engane chusinatleyte, what is my equation here? I have ax by is equal to giving rise to x a minus y plus y b minus x. సో దీంట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ గురించి నేను మాట్లాడాలి అని అంటే కెన్ ఐ సే దెర్ ఆర్ XY నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్. చూడండి కావాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ XA ఉన్నాయి ఇక్కడ నాకు. సో ఇఫ్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ అయనైజేషన్, ఈ XA అనేది ఇట్ హ్యాస్ టు గెయిన్ దిస్ Y ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ దిస్ XA మైనస్ Y. అంతే కదా. సో ఇఫ్ ఇట్ హ్యాస్ టు okay, 1 minute. So that means here, okay, so that means here I have this A. If A has to form A plus Y electrons, it has to gain to form A minus Y. Correct? This is what it has to form. So I have how many A? I have X. X unnai ikkada. So that means obviously for XA to form XA minus Y, XA plus XY electrons are needed to form this XA minus X, XA minus Y. Obviously it is very clear that XY electrons are involved. Alane idi kuda chudandi, kavalante ee B lo kuda chudandi, if it has to, this B has to form, so B has to form B minus X, ante kada. Sorry, oh my god, so I have to write plus and minus na. I have written it wrong there. I'm so sorry. So ఒకటి ఇక్కడ let's say one I am taking it as ఇక్కడ a plus y minus x. So ఇక్కడ కూడా I am taking it as a plus y minus x. Okay, I'm so sorry. ఒకటి వచ్చి cation, ఒకటి వచ్చి anion. So ఇక్కడ కూడా I have one is the cation. So this is my cation and this is my cation. Okay, so I have the anion there. So B. So ikkada naku it will have B minus X. Okay, there is no doubt about it. This is very much clear now. So cation, anion. So ikkada cation form avalante, it has to lose. I'm so sorry. I'm going to modify this. So ippudu naku ikkada cation anedi enti ikkada, this is my AY. So ikkada naku oka A ganaka cation ni form cheyali ani ante, that is A plus Y form cheyalante, it has to lose Y electrons. So now how many I have? I have X number of A. So how many electrons it has to lose? XY electrons. So XA has to lose XA plus Y form cheyalante, it has to lose XY electrons ni lose avali. This is very much clear. So alane ee side lo nunchi chusina kuda it will get the same. For example, if I have this B, okay, so if B has to form B minus X, so B has to accept X electrons to form B minus X. There is no doubt about it. So now I have how many of B? Y unnai. So now in this case YB needs to accept XY electrons, that will result in the formation of YB minus X. Ante kada. So it is very very clear that XY electrons are involved anna vishayam naaku clear ga telustundi. So deeni place lo can I write here cap naught m by n factor is nothing but XY here. So this is equal to, ikkada ee ionic conductance tho paatu I have to take the number of electrons involved here. How many electrons are involved here in this A? Y electrons only for this. How many are involved? Only Y electrons are involved. Only for this. How many electrons are involved here? For single B, X electrons are involved. Ante from this can I write here for that one as lambda A plus Y by the number of electrons involved for the n factor is how much? Y plus lambda B minus X whole divided by, what is the number of electrons involved there? X. So ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని కానీ నేను సింప్లిఫై చేస్తే can I write here cap naught m is equal to, XY అటు సైడ్ తీసుకెళ్తే this is X into
lambda A plus Y plus Y into lambda B minus X. So it is nothing but their stoichiometric coefficients. Baga chudandi. Look at that. They are just their stoichiometric coefficients into ionic conductance. So ionic conductivity into ionic conductance into its stoichiometric coefficients gives me the answer. Ante kada? Obviously. So look at this. X is the stoichiometric coefficient of where is the equation? X is the stoichiometric coefficient of A, and similarly here Y is the stoichiometric coefficient of B. What was the very actual equation enti manaki ikkada? So ikkada our actual equation was ikkada AXBY. This was resulting in the formation of XA plus Y plus YB minus X. Ante kada? So just I have to take the stoichiometric coefficient into ionic conductance. Stoichiometric coefficient into ionic conductance, that will give me the molar conductance. Understood? Is this clear? Any more questions still here? Is this clear? Ardhamainda? So basically molar conductance ante ila calculate chestamu. Ionic conductance ante ila calculate chestamu. Any more questions still here? Okay. And so basically ikkada etlanti questions adagachu ante it could be related to something like this. So konni saarlu em chestarante, so they will give you the lambda of HCl istaru, alane lambda naught of for example alane they would give for NaCl istaru, alane lambda naught of water ivvachu. Okay, so this is given. So they have given for water, sorry, so they have given for NaCl, HCl and alane for NaOH they would give. Okay, so ivanni istaru. Let's say this is X, let's say this is Y, let's say this is Z. Okay, this is given. Now they are these are all the molar conductance. So they have given all this molar conductance. Okay, molar conductance at infinite, molar conductance at infinite dilution ankondi. Okay, at infinite dilution is given. Now they will ask you to calculate what is cap naught M for water. So manam ela calculate chestam? How will you calculate this? So how will you calculate this for cap naught M for water? So water, it is very clear that okay, manaku water ankondi H2O. So this will result in the formation of H++ 1 OH minus ions. Ante kada? So this is what I have, H++ 1 OH minus ion. So atlantapudu, now tell me something for this. If I want to calculate the cap naught of molar conductance of water, this is equal to, can I write lambda of H plus 1 into lambda of H plus plus 1 into lambda of OH minus ga raseyochu. Ante kada? This is what I can write. So this is what I can write, how I have to calculate. So kani naaku ikkada ionic conductance of H plus ions ఇవ్వలేదు, ionic conductance of OH minus ions ఇవ్వలేదు. సో నేనేం చేయబోతున్నా అంటే వీటిని ఉపయోగించుకోబోతున్నా. ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు యాడ్. సో ఇక్కడ నుంచి కెన్ ఐ రైట్ దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ H plus ప్లస్ లాంబ్డా ఆఫ్ Cl minus 1 గా రాయొచ్చా? అలానే దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ Na plus ప్లస్ లాంబ్డా ఆఫ్ Cl minus 1 గా రాయొచ్చా? ఎస్. This is also equal to lambda of Na plus plus lambda of OH minus ion ga rayacha. So what happens if I add this and subtract this? Baga chudandi. So if I add this 1 and 2, so I am going to add this 1 and 2. Ee renditni add chesi I am going to subtract the third one. What happens? So what happens if I do 1 plus 2 minus 3 chese ఏమొస్తా చూడండి. So 1 is nothing but what? So look at this. So I am going to add this both. దీంట్లోకి యాడ్ చేయాలి అంటే I will get here, what will I get? So if I add this both, I will get lambda H plus plus lambda Cl minus 1, okay, plus lambda Na plus lambda OH minus 1. Okay, OH minus 1 minus of lambda Na plus, okay, minus of lambda Cl minus 1.
సో ఇప్పుడు ఒక మంచి విషయం, ఒక చిన్న విషయం మనం కానీ బాగా గమనించినట్లయితే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ నథింగ్ బట్, సో దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 1. సో ఒక రకంగా వీటిని నేను కెన్ ఐ రైట్ దిస్ ఈజ్ ఆల్ దిస్ ఆర్ ఆల్సో ఈక్వలెంట్ టు, కెన్ ఐ రైట్ హియర్ cap of HCl, cap naught of HCl plus cap naught of NaOH minus cap naught of NaCl అని రాయొచ్చా? అబ్సల్యూట్లీ ఐ కెన్ రైట్ cap naught of NaCl ఇలా రాయొచ్చు కదా, అబ్సల్యూట్గా ఐ కెన్ రైట్ ఇట్. సో దిస్ హోల్ థింగ్, ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ హోల్ థింగ్, కెన్ ఐ సే దట్ దిస్ హోల్ థింగ్ ఈజ్ ఈక్వల్ టు cap H plus so this whole thing ఇక్కడ మనం కానీ చూసినట్లయితే దీన్ని if I equate this everything, can I say this whole thing is equivalent to cap H plus cap OH minus, చూడండి కావాలంటే try to cancel it everything. ఒకటి చూడండి ఇక్కడ H plus Cl minus gets cancelled with minus Cl, అలానే plus Na cancelled with this, so obviously రెండే మిగులుతాయి. సో ఒక రకంగా lambda of OH minus plus lambda of H plus is nothing but this value అని అర్థమవుతుంది. So this is nothing but cap naught of water, molar conductance of water. So that means, can I write cap naught of water is equivalent to, what is lambda naught HCl? It is X plus, what is lambda naught NaCl? X plus Z minus Y will give me cap naught of water. So ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. You have to be very careful. సో కొన్నిసార్లు ఇక్కడ మోలార్ కండక్టెన్స్ ఇస్తారు, ఇవి ఇచ్చిన 2 ఇస్తే 2, ఇక్కడ H2, ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ అయాన్స్ దట్ ఈస్ ఫార్మ్, ఫర్ ఎగ్జాంపుల్ MgCl2 అనుకోండి, ఇక్కడ నాకు లాంబ్డా నాట్ ఆఫ్ NaCl ప్లస్, సార్ లాంబ్డా నాట్ ఆఫ్ Mg ప్లస్ 2 ప్లస్ 2 లాంబ్డా నాట్ ఆఫ్ Cl మైనస్ 1 గా రాయాలి, ఎందుకంటే 2 moles ఆఫ్ Cl మైనస్ వస్తాయి కాబట్టి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ MgCl2 will result in the formation of Mg plus 2 plus 2Cl minus 1. So from this, can I write here expressions రాస్తున్నా చూడండి, can I write cap Eq is equal to, for MgCl2 is nothing but lambda Mg plus 2 plus lambda Cl minus 1. This is the right expression for cap Eq. Okay, so అదే కనుక మోలార్ కండక్టెన్స్ అడిగితే ఎలా రాస్తాను? My molar conductance is nothing but cap M is equal to cap naught. Okay, I have to write the cap naught also here. Okay, so cap naught M is equal to, here I will write here lambda. So I will write here lambda Mg, sorry, I will write here this as 2 into lambda Mg plus 2, Mg plus 2 plus 1 into lambda Cl minus 1. So this becomes the expression. Remember this. Sorry. So here it is single MgCl2. Sorry guys. So what is the stoichiometric coefficient of magnesium? It is only 1. It is 1 into lambda Mg plus 2 plus ikkada 2 into lambda Cl minus 1. So this becomes the molar conductance. సో ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాను, మోలార్ కండక్టెన్స్ విషయానికి వస్తే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఓవరాల్గా దిస్ బికమ్స్ మై 2 and 2. సో ఇక్కడ ఇట్లా వచ్చి 1 into, ఇక్కడ వచ్చి 2 into అవుతుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అండర్స్టూడ్, రైట్? జస్ట్ ఎ మొమెంట్ ఎవ్రీవన్, జస్ట్ ఎ మొమెంట్ గైస్, జస్ట్ ఎ మొమెంట్ ఎవ్రీవన్, జస్ట్ 1 moment guys. So is this clear? అర్థమైందా? Okay, I am so sorry, right. Mg plus 2 plus lambda Cl minus 1, it's not minus 2 Bhaskar, it is minus 1. ఇక్కడ మనం ఈక్వలెంట్ కండక్టెన్స్ రాస్తున్నాం.
molar conductance అంటే 2 into lambda Cl minus 1 రాయాలి. ఓకే రైట్, ఇస్ దిస్ క్లియర్? నో, ఇట్స్ నాట్ -2, -1 వేయాలి. యూ షుడ్ నాట్ రైట్ మైనస్, ఇక్కడ -2 అన్న ఎక్కడ రాయకూడదు, ఇక్కడ mg +2 కాబట్టి +2 రాశాను. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ థింగ్, సో నెక్స్ట్ థింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ దెర్ ఇస్ వన్ రిలేషన్ హియర్. ఓకే, సో ఒక చిన్న విషయం నాకు తెలుస్తుంది ఏంటంటే, సో ద లాంబ్డా ఈక్యూ కావచ్చు ఆర్ యూ కెన్ సే లాంబ్డా మోలార్ కండక్టెన్స్ కావచ్చు, బోత్ ఆఫ్ దిస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆర్ డిసాసియేషన్. డిగ్రీ ఆఫ్ ionization or dissociation, ionization or dissociation annamata. Okay, this is very much clear. Okay, so it is very much clear that degree of dissociation, so molar conductance or equivalent conductance is directly proportional to degree of ionization or dissociation. Ante more the number of degree of ionization or dissociation, alpha value 1 anukondi, obvious ga that means alpha is 1 at the infinite dilution. So basically alpha is becoming equal to 1 at infinite dilution. Infinite dilution. And basically if I want to remove some proportionality constant here, so it is, can I write here cap m is equal to some k into alpha? So right. So if I am substituting, if alpha is equal to 1, can I write here cap m is equal to k, which is nothing but lambda naught m, or so you can take in terms of lambda m రాయొచ్చు, లేదంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ కూడా రాయొచ్చు, or you can say cap eq, ఏదైనా సరే మీ ఇష్టం, or you can write here lambda eq is also referred to as k is equal to cap naught eq గా రాయొచ్చు. Okay, is this clear? So they are directly proportional to the equivalent conductance. Molar conductance aina sare, equivalent conductance aina. So elagaina rayachu. So from this equation can I write here, so if I substitute it here, can I write, okay, cap eq or cap molar conductance is equal to degree of dissociation into cap naught eq, or I can say cap naught molar conductance. ఏదైనా ఉపయోగించవచ్చు, both of these are correct. Okay, so ఒకవేళ కానీ if I want to write in terms of equivalent conductance, ఇక్కడ lambda naught cap naught eq. If it is molar conductance, lambda m is equal to lambda into lambda naught molar conductance. Sorry, cap naught molar conductance. So this is one of the very important expression, ఎందుకంటే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు అయితే అడగడం జరిగింది. సో సమ్ టైమ్స్ ఇక్కడ వీక్ ఎలక్ట్రోలైట్ ఇచ్చారనుకోండి, ఆల్ఫా ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫార్ములా. సో మనం ఒక వీక్ ఎలక్ట్రోలైట్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎక్స్ అలాంటి వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ గుర్తుందా, ఇట్ ఇస్ ఫార్మింగ్ హెచ్ ప్లస్ ప్లస్ ఎక్స్ మైనస్. సో ఇటువంటి పర్టికులర్ కేసులో నాకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేసీ బై సి అని వచ్చింది. ఓకే, ఈ ఈక్వేషన్కి తగినట్టుగా ఇది మారిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ఫర్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్, ఇది ఒక వీక్ ఎలక్ట్రోలైట్కి మాత్రమే. ఓకే, అదే కనుక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి అనుకోండి, వాట్ ఈస్ ఫర్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఏమవుతుంది, కెన్ ఐ సే ఫర్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి మాత్రం ఐ హ్యావ్, వాట్ ఈస్ ఫర్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, ఐ హ్యావ్ alpha is equal to 1 for a strong electrolyte. Understood? Is this clear? Any more questions? Ardhamainda? Okay. So do you have any more questions for me? This concludes the session. Okay, meeku edaina questions unte you can answer, you can ask me. And one more thing, we have to discuss about one other concept, that is about the galvanic cells or voltaic cells. Okay, so ee particular topic sambandhinchi I will give you one session we already did. Okay, I'm not going to take even more time. Okay, so I will give it in the iCard. Sir, late sir, idi explain cheyandi sir అని అంటే, so I will take this, but I want you to comment chestene I am going to do it. Okay, if you comment it only then I will do. If you comment on this particular video, sir idi kuda explain cheyandi అని అంటే, I am going to teach this galvanic cells. ఈ galvanic cells తో పాటుగా what is the other concept that we have to do? So I think what is the other concept we have to do? So I think we have ionic equilibrium. So galvanic cells తో పాటు I will teach ionic equilibrium. Ionic equilibrium రెండు చెప్పన్నా కూడా I am ready to do it.
లేట్ సార్ వి విల్ యాక్చువల్లీ యూజ్ వైద్య సిరీస్ చేసాం గుర్తుందా? లేట్ సార్ ఐ వాంట్ టు లిజన్ ఇట్, నేను మళ్ళీ రికార్డింగ్ వింటా సార్. లేట్ సార్ ఐ వాంట్ టు లిజన్ ఇట్ ఫ్రమ్ ద వైద్య సిరీస్. వైద్య సిరీస్లో మనం ఈ టాపిక్ చేసాం. సో ఇఫ్ యూ సే ఎస్ దెన్ ఐ వాంట్ యూ టు కమెంట్. ఇవి రెండు కావాలంటే గ్యాల్వానిక్ సెల్స్ ప్లస్ అయానిక్ ఈక్విలిబ్రియం రాయండి. లేదు సార్ ఓన్లీ అయానిక్ ఈక్విలిబ్రియం చెప్పండి అంటే ఐ విల్ టీచ్ అయానిక్ ఈక్విలిబ్రియం ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఓన్లీ అయానిక్ ఈక్విలిబ్రియం ఆర్ ionic equilibrium plus galvanic cells, it's your call. I want you to comment in the standard hydrogen electrode explain cheyandi sir, ippudu దానికోసమే వెయిట్ చేస్తున్నా సార్. ఓకే, భాస్కర్ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఐ విల్ గివ్ యూ టు రిలేటెడ్ టు దిస్. సో బేసికల్గా ఓకే, సో లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఐ వాంట్ యూ టు కమెంట్. మీరు కమెంట్ చేస్తేనే ఐ విల్ బి టేకింగ్ అప్ ద సెషన్. ఐ వాంట్ యూ టు కమెంట్. ఓకే, I will wait till tomorrow. Okay, I'm going to wait till tomorrow. Tomorrow I am not going to take this particular class. I will take day after tomorrow related to this particular class. Okay, idaithe nenu teeskovatledu, repu teeskonu. Meer gani if you want me to explain this topics also, please comment. Don't forget. So Bhaskar oka doubt adigadu, what is standard hydrogen electrode? So basically ga manaki entante prati electrode ki kuda oka tendency anedi untadi. సో బేసికల్గా ఎలక్ట్రోడ్స్ విషయానికి వస్తే మనం ఎలా చేస్తాం, ఇది ఒక ఎలక్ట్రోడ్ అని నేను అన్నాను అనుకోండి. సో దిస్ పర్టికులర్ ఎలక్ట్రోడ్, సో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ద ఎలక్ట్రోడ్, దెన్ దిస్ ఈజ్ మై ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, దిస్ ఈజ్ మై ఎలక్ట్రోలైట్ అనమాట. సో ఎలక్ట్రోలైట్లో నాకు ఎం ప్లస్ అయాన్స్ ఉన్నట్లయితే ఎలక్ట్రోడ్లో ఎం అయాన్స్ అనేవి ఉంటాయి. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక ఎలక్ట్రోడ్కి ఎలాగైతే ఎలక్ట్రోడ్కి ఎట్లాంటి టెండెన్సీ ఉంటుందంటే ఈ ఎలక్ట్రోడ్లో మనకు ఆబ్వియస్లీ యాటమ్స్ ఉంటాయి, యాటమ్స్ ఆఫ్ ఎం ఉంటాయి. సో ఈ ఎలక్ట్రోడ్కి ఎట్లాంటి టెండెన్సీ ఉంటుందంటే ఇట్ విల్ ట్రై టు ఫార్మ్ దిస్ ఎం ప్లస్ వన్ ఎలక్ట్రాన్, అంటే ఇట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. సో ఇలా ఫామ్ అవ్వాలనే టెండెన్సీ ఉంటుంది. సో ఇలా ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఇక్కడున్న ఎలక్ట్రోడ్కి వచ్చి నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. సో బేసికలీ దీనికి నెగిటివ్ ఛార్జ్ క్రియేట్ చేస్తూ ఇది ఎం ప్లస్ అనేది సొల్యూషన్లోకి వెళ్ళాలి అనే టెండెన్సీ ఎలక్ట్రోడ్కి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ ద ఎలక్ట్రోడ్. అలానే ఎలక్ట్రోలైట్ విషయానికి వచ్చేసరికి ఓకే, వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎలక్ట్రోలైట్, ఈ ఎం ప్లస్ ఏదైతే ఉందో ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకొని ఎంగా ఫామ్ అవ్వాలనే టెండెన్సీ ఉంటుంది. సో బేసికల్గా ఇది ఎలా జరుగుతుందంటే మనకి దీంట్లో ఆబ్వియస్లీ యాటమ్స్ ఉన్నాయి. యాటమ్స్లో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ న్యూక్లియస్తో పాటుగా ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ విల్ ట్రై టు టేక్ ద ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద పర్టికులర్ ఎలక్ట్రోడ్. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఎలక్ట్రోడ్ మీద నాకు మొత్తం పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఇలా. అండ్ సొల్యూషన్లో ఏం జరుగుతుంది, నెగిటివ్ సల్ఫేట్ అయాన్స్ ఎక్కువ పెరిగిపోతాయి, ఇక్కడ డెపాసిషన్ జరుగుతుంది. సో ఎం అనేది ఇక్కడ నాకు డెపాసిషన్ జరిగిపోతుంది. ఓకే, ఎం ఇస్ గెటింగ్ డెపాసిటెడ్ హియర్. సో దిస్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్కి ఈ టెండెన్సీ డెపాసిషన్ టెండెన్సీ ఉంటుంది, ఎలక్ట్రోడ్కి వచ్చి ఆ టెండెన్సీ ఉంటుంది. సో బేసికల్గా ఈ రెండిట్లో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏంటంటే సో ఇక్కడ ఇలా వచ్చింది అనుకోండి, ఇలా జరిగినప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్తో పాటు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి నాకు సొల్యూషన్లో ఇలా పాజిటివ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో అప్పుడు నాకు ద పొటెన్షియల్ దట్ ఈస్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ దిస్ ఆక్సిడేషన్ is known as the oxidation potential అని పిలుస్తాం. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అని పిలుస్తాం. అంటే ఒకవేళ నాకు కానీ ఈ ఎలక్ట్రోడ్ టెండెన్సీ ఇస్ డామినేటింగ్ అనుకోండి, ఇఫ్ దిస్ హ్యాస్ ద మోర్ టెండెన్సీ టు గెట్ ఇన్ టు సొల్యూషన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్కి ఎలాంటి టెండెన్సీ ఉంటుంది, ఎం ప్లస్ అనేది ఏదైతే ఉందో ఇలా డిపాజిట్ అవ్వాలి. అలా డిపాజిట్ అయినప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ నాకు నెగిటివ్ అయాన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి కదా, యానియాన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి కదా. ఇలా యానియాన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్గా దెర్ ఈస్ అ పొటెన్షియల్ దట్ ఈస్ డెవలప్డ్ బిట్వీన్ దిస్ నెగిటివ్ యానియాన్స్ అండ్ దిస్ పర్టికులర్ ఎలక్ట్రోడ్. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ రిడక్షన్ ద్వారా జరిగిందంటే దీన్ని రిడక్షన్ పొటెన్షియల్ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ రిడక్షన్ పొటెన్షియల్, దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఆక్సిడేషన్ పొటెన్షియల్. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఈస్ ఆల్సో డెవలప్డ్ బికాస్ ఆఫ్ దిస్ టెండెన్సీ, రిడక్షన్ పొటెన్షియల్ ఈస్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ దిస్ టెండెన్సీ. సో మనము కొన్ని సార్లు ఏంటంటే హైడ్రోజన్తో ఏదన్నా ఒక ఎలక్ట్రోడ్ని కానీ నేను కానీ కనెక్ట్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ నాకు ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్లో కనుక ఇలా ఈ టెండెన్సీ డామినేటింగ్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడ నాకు వచ్చే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. అలానే ఒకవేళ ఇదే పర్టికులర్ ఎలక్ట్రోడ్ నేను ఒక హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కి కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ నాకు రిడక్షన్ జరిగి హైడ్రోజన్లో ఆక్సిడేషన్ జరుగుతుందంటే
This is my reduction potential. Understood? Is this clear? సో నేనేం చేస్తానంటే బేసికల్గా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటంటే ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో మనకు ఒక సెటప్ ఉంటుంది. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సెటప్ యూ విల్ హ్యావ్ ఇన్ ద SHE. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఇస్ బేసికలీ 1 మోలార్ H+ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అలానే 1 బార్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, అలానే 298 కెల్విన్ టెంపరేచర్ దగ్గర. సో దీంట్లో నేను H+ అయాన్స్ని కాన్సన్ట్రేటెడ్గా తీసుకొని దీంతో పాటుగా ఐ విల్ బబుల్ దిస్ హైడ్రోజన్ త్రూ దిస్. సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ బబుల్ ద హైడ్రోజన్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి హైడ్రోజన్ నేను బబుల్ చేస్తాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు బబుల్ హైడ్రోజన్ ఫ్రమ్ హియర్. సో ఐ విల్ హ్యావ్ ఎ ప్లాటినం. ఓకే, సో వేర్ దిస్ హైడ్రోజన్ గెట్స్ అబ్జార్బ్డ్ ఆన్ టు ద దిస్ పర్టికులర్ ప్లాటినం బ్లాక్. సో నాకు ఇక్కడ ప్లాటినంకి ఏమవుతుంది, ద హైడ్రోజన్ గెట్స్ అబ్జార్బ్డ్ హియర్ ఆన్ టు దిస్ వన్ అన్నమాట. దీన్నే నేను హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఈ సెటప్ని హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటాం. సో కొన్ని పర్టికులర్ ఎలక్ట్రోడ్స్తో దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది, కొన్ని పర్టికులర్ ఎలక్ట్రోడ్స్తో దీన్ని కనెక్ట్ చేసినప్పుడు రిడక్షన్ జరుగుతుంది. సో నేనేం చేస్తానంటే వీటి యొక్క ఈ పర్టికులర్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ నేనేం చేస్తానంటే ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో బేసికల్గా హైడ్రోజన్ H2 ఫార్మింగ్ H+, దీని యొక్క స్టాండర్డ్ కండిషన్స్ తీసుకున్నప్పుడు దీన్ని E0 అని రాస్తాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటా. సో ఇది ఆక్సిడేషన్ పొటెన్షియల్ 0 అంటే నాకు ఆబ్వియస్గా నాకు రిడక్షన్ పొటెన్షియల్కి ఆక్సిడేషన్ పొటెన్షియల్కి ఏంటి, రిడక్షన్ పొటెన్షియల్ ఇస్ నథింగ్ బట్ నెగిటివ్ ఆఫ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. సో ఈ పర్టికులర్ కేసులో నాకు ఆక్సిడేషన్ పొటెన్షియల్ కూడా 0 అనమాట. ఇది 0గా తీసుకొని దీన్ని నేను కనెక్ట్ చేసినప్పుడు నాకు వోల్టోమీటర్లో వచ్చే ఒక రీడింగ్నే ఐ టేక్, దట్ ఈస్ నథింగ్ బట్ ద EMF ఆఫ్ ద సెల్. ఓకే, ఆ EMF ఆఫ్ ద సెల్ ద్వారా ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే దట్ ఐ సే దట్ ఇస్ ద ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోడ్, లేదంటే అక్కడ EMF ఏదైతే వస్తుందో దట్ ఈస్ ద రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోడ్ అని నేను కన్సిడర్ చేస్తాను. అండర్స్టూడ్? సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే ద పొటెన్షియల్ దట్ ఇస్ డెవలప్ బికాస్ ఆఫ్ దిస్ టెండెన్సీ, దీన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం. సో ఒకవేళ రెండు ఎలక్ట్రోడ్స్ని మనం జాయిన్ చేసినప్పుడు ఒక చోట ఆక్సిడేషన్ జరుగుతుంది, ఒక చోట రిడక్షన్ జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే బికాస్ ద టెండెన్సీ టు అండర్గో రిడక్షన్ ఇస్ మోర్ హియర్ దాన్ దిస్. దేంట్లో అయితే రిడక్షన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుందో దాంట్లో రిడక్షన్ జరుగుతుంది, దేంట్లో అయితే ఆక్సిడేషన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుందో అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది అనమాట. అండర్స్టూడ్? బేసికల్గా ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది మనం ఇక్కడ కూడా మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ని 1 మోలార్లో తీసుకుంటాం. సో ఐ టేక్ ద ఎలక్ట్రోలైట్ యాజ్ 1 మోలార్, దిస్ ఇస్ ఆల్సో అట్ 1 బార్, దిస్ ఇస్ ఆల్సో అట్ 298 కెల్విన్లో తీసుకున్నప్పుడు నాకు ఏదైతే వోల్టేజ్ రీడింగ్ వస్తుందో దట్ ఈస్ హౌ ఐ క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్. ఇస్ దిస్ క్లియర్? సో ప్లీజ్ కమెంట్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఓకే, సో మీరు కమెంట్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు రిప్లై టు ఇట్. So I'm going to do the video for ionic equilibrium and this both. Okay, where is the other one? So ఈ రెండిటికి మీరే కమెంట్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. లేదు సార్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఫ్రమ్ వైద్య సిరీస్ అంటే ఇట్స్ యువర్ కాల్. ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 minutes. Okay, Rakshita, is this clear? Any more questions? So I have few more topics. If you want me to do those remaining topics for galvanic cells, yes, I am ready to do it. బట్ ఐ వాంట్ యూ టు కమెంట్ ఇట్. ఓకే, సో మీలో ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీవన్ హూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మీకు ఏదైతే కమెంట్స్ ఎక్కువ వస్తాయో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఇఫ్ యూ సే అయానిక్ ఈక్విలిబ్రియం ఓన్లీ, దెన్ ఓన్లీ అయానిక్ ఈక్విలిబ్రియం ఓన్లీ. Galvanic cells plus ionic equilibrium, yes, galvanic cells plus ionic equilibrium, both we are going to do. Okay, please sir, రేపు బయోకెమిస్ట్రీ ఫిజిక్స్ క్లాసెస్ అన్నీ జరిగేలా చూడండి సార్. Satya, absolutely, I am going to talk to our teachers. Obviously, they will be taking the sessions, don't worry about it. So here is your one challenge question for today. So adentante I want you to figure it out. Okay, I want you to answer this. So I want you to answer. For example, నేను కనుక AgNO3 is electrolyzed with Ag electrodes. Okay, I want to know what is the product at anode. ఇక్కడ aqueous solution I'm telling you. I want to know anode product. అలానే cathode దగ్గర జరిగే product. I want to know the products. Only product రాయండి సరిపోతుంది. Okay. So for example, ఇంతకుముందు మనం చూసినట్టుగా I have shown you various products, right? For example, if I will show you here. So మనం ఇక్కడ రాసినట్లుగా, okay. So for example, ఇక్కడ ఈ పర్టికులర్ కేసు చూడండి, నాకు ఇక్కడ product at the anode is chlorine.
product at the cathode is hydrogen. That is what I am expecting from you. So this is one reaction. Just a minute. Okay. This is one I want you to do. This is the first one I want you to do. 1 and number chesi rayandi. Alane 2 lo same thing I am taking AgNO3 with the platinum electrodes. Okay. And the third one is very much simple. What is the amount of charge that I have to supply? Okay. For what is the charge for deposition of okay 1080 grams of silver. So నేను కానీ 1080 grams of silver ని deposit చేయాలంటే ఒక electrolysis process లో what is the charge I have to supply? I want the charge in coulombs. Okay. I want the charge in coulombs. నాకు Faraday లే వద్దు, charge అనేది coulombs లో నాకు ఆన్సర్ కావాలి. Okay. Is this clear? Any more questions? So it's a direct question. I want you to write it. Okay. So this is your challenge for today. 3 questions. This is your challenge question for today. Okay. So next thing, we will try to understand the next sessions, in the upcoming sessions, the remaining chapters. Meeku edaina doubts unna kuda comment cheyandi. I hope I have explained everything very clearly. Edaina doubts unna kuda comment cheyandi. I'll respond to your doubts. Thank you everyone. I will see you guys in the next session. That would be tomorrow. Until then, take care.